2 వారాల క్రితం శ్రీజ ఎలిమినేట్ అయితే అబ్బా సాయిరాం పీడవేంద్ర అనుకునేటోళ్ళు. కానీ ఈరోజు శ్రీజ ఎలిమినేట్ అయిందని తెలిస్తే దాదాపు 70% ఆఫ్ బిగ్ బాస్ ఆడియన్స్ అంటే BB9 లవర్స్ కావచ్చు, బిగ్ బాస్ లవర్స్ కావచ్చు, వాళ్ళంతా కూడా బాగా బాధపడుతున్నారు. బికాస్ తను ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ప్లేయర్. ఈ సీజన్లో విన్నర్ కంటెస్టెంట్లు లేరు, కానీ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన కంటెస్టెంట్స్ మాత్రం సంజన, ఇమాన్యుల్, శ్రీజ ఇలాంటి కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వీక్ కళ్యాణ్ కావచ్చు, అంటే లాస్ట్ వీక్ కళ్యాణ్ కావచ్చు, ఇలా కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన కంటెస్టెంట్స్ ఉన్నారు. అండ్ శ్రీజకి ఇప్పుడే కాదు కదా, అగ్ని పరీక్ష నుంచి తను పవర్ఫుల్ ప్లేయరు, గేమ్స్ టాస్క్లు బాగా ఆడుతుంది, అందరికంటే చాలా చలాగ్గా ఉంటుంది. అండ్ ఎక్కడైనా ఎవరికోసమైనా స్టాండ్ తీసుకోగలుగుతుంది, గట్టిగా మాట్లాడగలుగుతుంది, అంతుంది. అంత పాజిటివిటీతో పోయిన కంటెస్టెంట్ అక్కడికి పోయిన తర్వాత టాస్క్లు ఆడే స్కోప్ లేదు, ఓన్లీ ముచ్చట్లు పెట్టే స్కోప్ దొరికింది. అక్కడ కంపగా ఉర్రడం, గట్టిగా అరవడము, కంటిన్యూగా ఓనర్షిప్లో ఉండి చాలా మిస్టేకులు చేయడం, ఆ తర్వాత ఆ మిస్టేకుల నుంచి నేర్చుకుంటూ రావడం, అప్పుడు నెగిటివిటీ ఉండడం. ఆ టైంలో పోతే ఎవరైనా హ్యాపీ ఫీల్ అయ్యేటోళ్ళం, పోయిందిలే అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అసలు ఈరోజు ఎపిసోడ్ చూడండి అబ్బా. ఈరోజు ఎపిసోడ్ నాగార్జున గారు ఒక మంచి ప్లేయర్ ముందుకు వెళ్ళడం ముఖ్యమా, లేదంటే మనకు నచ్చిన ప్లేయర్ ముందుకు వెళ్ళడం ముఖ్యమంటే 100% సార్ మంచి ప్లేయర్ ముందుకు వెళ్ళాలని బర్నీ అనడం. ఆ తర్వాత సంజన గారికి మోటివేషన్ ఇస్తూ ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమాదేవి అనుకుంటూ ఆ పేర్లు చెప్పిన తర్వాత అయినా కానీ సార్ అది లేదు సార్, అబ్బాయిలు సార్ మీదికి వస్తున్నారు సార్, జిమ్ పర్సనాలిటీ సార్ అంటే ఆ ముగ్గురు జిమ్ పర్సనాలిటీలు, ఆ బాడీ బిల్డర్లు కూడా భయపడుతుర్రు శ్రీజాకి అని నాగార్జున సార్ ఎలివేషన్. 1-4 సార్లు నేను స్టోరీలో పెట్టిన ఇన్స్టాగ్రామ్లో చూడండి, Sreenu65_official అని ఉంటుంది. Sreenu65 అని కూడా మీకు వచ్చేస్తుంది, ఒకసారి చూడండి. అసలు స్టోరీలో పెట్టినా నేను. నాగార్జున సార్ ఈరోజు ఎపిసోడ్ని 4-5 సార్లు మెచ్చుకుంటాడు. అమ్మా మస్తు టఫ్ ఫైటర్ అమ్మా, నువ్వు తోపమ్మా, నువ్వు తురుమమ్మా, నువ్వు తురుంకానమ్మా ఇంత చెప్పి రేపు ఎలిమినేట్ చేసేస్తున్నారు. ఎలిమినేషన్ అప్డేట్ వస్తేనే ఇంత గగ్గోలు ఉన్నది, మొత్తం లొల్లి పంచాయతీ ఉంది. ఇక రేపు ఎలిమినేషన్ ఎపిసోడ్ తర్వాత ఇంకెంత ఉంటుందో. అంటే ఒకప్పట్లాగా పోయి అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ల కోసం ధర్నాలు చేసి, రాస్తారోకాలు చేసి, ర్యాలీలు చేసి, మ్యారథాన్లు చేసి అంత సినిమా లేదు. సోషల్ మీడియాలో ఏమైనా తిరిగితే కనుక సోషల్ మీడియాలో గట్టిగా తిరుగుతుంది. కాకపోతే అఫ్కోర్స్ శ్రీజాని హేట్ చేసే కంటెస్టెంట్ ఆడియన్స్ లేరంటే 100% ఉన్నారు. 100కి 30 మంది హేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఈ ఆటను గమనిస్తారు, ఇంకా అక్కడ ఉండిపోయారు. శ్రీజ ఉర్రుతుంది, కయ్య ఉరుతూ ఉంటుంది, డిస్టర్బెన్స్, టార్చర్. ఆ ప్రియా, శ్రీజ, డాకిని, షాకిని అక్కడ ఉండిపోయారు, ఆ జోన్లో ఉండిపోయారు. కాబట్టి ఇంకా హేట్ రేట్ ఉంటుంది. అది దాటి గేమ్ని చూస్తే తను ఆడుతున్న విధానం, తను టఫ్ ఫైట్ ఇస్తున్న విధానం, ప్రాణం పెట్టి ఆడుతున్న విధానం, టాస్కులలో వీరోచిత పోరాటం, ఇవన్నీ చూస్తే ఇట్లా ఎక్కి ఉంటుంది మొత్తం హైలా. ఈ వారం అంతా కూడా శ్రీజ గురించి మాట్లాడుకున్నాం అబ్బా మనం. కళ్యాణ్, శ్రీజ అండ్ తనుజ. అంటే ఎస్పెషల్లీ మనం గట్టిగా మాట్లాడుకుంది. అంటే ఈవెన్ కళ్యాణ్కి నెగిటివిటీ ఒకటి ఉంటుంది, అంటే ఈ రుద్ర కార్యక్రమం ఉంటుంది. కానీ శ్రీజకి అటువంటి ఏం ఉండే కదా, ఫ్రెండ్షిప్ బాండ్ కోసం బెండ్ తీస్తుంది అవతలంది, అంత టఫ్ ఫైట్ ఇస్తూ ఉంటుంది. అండ్ ఫౌల్ గేమ్స్ ఆడుతుందా, ఆడదు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది, కరెక్ట్గా ఆడుతుంది. ఎవరైనా తప్పు చేస్తే ఎత్తి చూపిస్తుంది, వాళ్ళ మొహం ఎక్కడ పెట్టుకోవాలని కూడా తెలియనట్టుగా ఎత్తి చూపిస్తుంది. సో రైట్, నాకు సాటర్డే ఎపిసోడ్లోకి అంతగా భజన చేసిరయ్యా శ్రీజ గురించి అంత చేసి. సండే ఎపిసోడ్లో అంటే కొంతమంది అనుకుంటారు ఇంకా ఆ బాటంలో ఉన్న తీసేసారు. బాటంలో లేదు, టాప్ నాచ్ ఓటింగ్ ఉంది, గట్టి ఓటింగ్ ఉంది. ఆ కళ్యాణ్, తనుజాకి ఎట్లయితే ఓటింగ్ పడ్డదో ఆ తర్వాత సంజనకి, శ్రీజకి అట్లా ఓటింగ్ పడ్డది. 100% పడ్డది చెప్తున్నా. రైట్, ఒక మాట చెప్తున్నా, ఓటింగ్ చూసి కాదు చేసింది. అదేం జరిగిందంటే వైల్డ్ కార్డ్స్ని పిలిచారు కదా, 6 వైల్డ్ కార్డ్స్. వాళ్ళు వీళ్ళకి టాస్క్ ఇచ్చారు, సుమనన్నకి, శ్రీజకి. వీళ్ళిద్దరి మధ్యలో ఒక టాస్క్ పెడితే ఆ టాస్క్లో ఒక సింపులెస్ట్ టాస్క్, సింపుల్ బుగ్గలతో ఆడుకునే టాస్క్ అని ఇంటున్నా, మరి అది కరెక్ట్ అప్డేటో కాదో కానీ బెలూన్స్తో ఆడుకునే టాస్క్ పెట్టి ఆ టాస్క్ మీదకి వెళ్ళి సుమనన్నకి 4 సపోర్ట్ చేసి, శ్రీజకి 2 సపోర్ట్ చేసారు ఎలిమినేషన్కి. శ్రీజ ఎలిమినేట్ కావడానికి 4 సపోర్ట్ చేసారు, సుమనన్న ఎలిమినేట్ కావడానికి 2 సపోర్ట్ చేసారు అట. అంతే సింపుల్. అదే ఏమో సింపుల్గా 4 ఏమో సుమనన్న ఉండాలని, 2 ఏమో శ్రీజ ఉండాలని, ఆ కైండ్ ఆఫ్ ఏదో ఒకటి. మొత్తానికి అయితే 4:2 రేషియోలో జరిగింది. అండ్ హైలైట్ ఏంటంటే బిగ్ బాస్ టీం బయట అనుకుంటుంది ఇట్లా పట్టుకొని, తలచినదే జరిగినదా దైవం ఎందులకు. ఏం తెలుసా, యాక్చువల్లీ ఈరోజు రేపు జరుగుతున్న ఇప్పుడు ఈరోజు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ కావచ్చు, రేపు మనకు టెలికాస్ట్ కాబోతున్న ఎపిసోడ్ కావచ్చు, ఇవి 2 కూడా స్ట్రాటజికల్ ఎపిసోడ్స్ ఆఫ్ BB9. ప్రతి సీజన్లో ఒక 4-5 ఉంటాయి స్ట్రాటజికల్ వీక్స్. వాళ్ళు ఏం చేస్తారంటే గేమ్ని మార్చే వీక్గా పెట్టుకుంటారు అన్నట్టు. సో ఇవాళ మీరు ఎపిసోడ్లో గమనిస్తే చాలా వరకు సజెషన్లు ఉంటాయి, చాలా వరకు వీడియోలు ప్లే చేసి వాళ్ళకి పర్సనల్గా చూపించినట్టు. ఇట్లాంటివన్నీ ఏంటంటే వాళ్ళ గేమ్ని మార్చడానికి, వాళ్ళ గేమ్ని BB టీం అనుకున్నట్టుగా మార్చుకోవడానికి చేసే స్ట్రాటజికల్ ఎపిసోడ్స్. మనకి పోయిన వారం కావచ్చు, అంతకు పోయిన వారం కావచ్చు, స్ట్రైట్ ఎపిసోడ్స్. కానీ
ఈ వారం ట్యూన్ చేసే ఎపిసోడ్స్ అన్నట్టు. పోయిన వారం ఏంటంటే ఇన్పుట్స్ ఇచ్చి మార్చే ఎపిసోడ్స్. ఈ వారం ఏంటంటే స్ట్రాటజికల్గా వాళ్ళు తిప్పే ఎపిసోడ్స్, గేమ్ని తిప్పడానికి ప్రయత్నం చేసే ఎపిసోడ్స్. ఇందులో భాగంగా బీబీ టీమ్ని అంటే బీబీ టీము ఈ వైల్డ్ కార్డ్స్ని పంపించి ఏం చేద్దాం అనుకున్నారంటే, సుమనన్నకు ఓటింగ్ ఉంది, ఇటు తిరిగి ఓటింగ్ పడుతుంది, ఆయన ఎలిమినేట్ కాడు, ఆయన ఉన్న ఆట లేదు, ఖచ్చితంగా సుమనన్నని తీసేయాలంటే ఏం చేయాలని ఒక పెద్ద స్కెచ్ చేసుకున్నారు వీళ్ళు. యాక్చువల్లీ ఫ్లోరాని ఎలిమినేట్ చేయాలంటే ఏం స్కెచ్ చేసుకొని 2 వీక్స్ నామినేషన్లో పెడతాము, ఒక వీక్ కాకపోతే ఒక వీక్ అని వెళ్ళిపోతుంది కదా అని, ఈ వీక్ అందరినీ నామినేషన్లో పెడితే ఫ్లోరాకి ఎట్లా ఓటు రావు వెళ్ళిపోతుంది కానీ చెప్పి స్కెచ్ చేశారు. అది కొంతవరకు అంటే కొంతవరకు సక్సెస్ అయింది. పూర్తిగా సక్సెస్ అయిందంటే కాలేదని చెప్పాలి. రీతుకి ఫ్లోరాకి కంపేర్ చేస్తే అంటే మనకి కొంత బజ్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రీతుకి ఫ్లోరా గారికి రీతు కంటే బెటర్ ఓట్స్ వచ్చినాయని ఇన్ఫర్మేషన్. కానీ రీతు కావాలి వాళ్ళకి, కాబట్టి లాస్ట్ 2లో ఆప్షన్ తీసుకోవచ్చు కాబట్టి తీసేసుకుంటారు. అండ్ ఇక్కడ శ్రీజాకి సుమనన్నకి పెడితే ఖచ్చితంగా లోపల పోయిన వాళ్ళు ఎవరైనా శ్రీజానే టాస్క్ బాగా ఆడుతుంది, శ్రీజానే ఖచ్చితంగా ఉంచుతారు, సుమనన్నని తీసేస్తారు కదా అని చెప్పి బీబీ టీం వీళ్ళందరినీ కలిపి పంపించి ఒక ప్లాన్ చేసి స్కెచ్ చేసి పంపిస్తే వీళ్ళు పోయి సుమనన్న నుంచి శ్రీజాని లేపేసారు. బీబీ వేసిన స్ట్రాటజీకి చుక్కలు చూపించారన్న ఫీలింగ్ వస్తుంది. లేదు బీబీ టీం కావాలని శ్రీజాన్ని తీసింది, బయటకు వచ్చింది, ఇదంతా బజ్ కోసం క్రియేట్ చేస్తున్నారు అని అంటే ఇది ఓన్లీ సీక్రెట్ రూమ్ కోసం పెడుతున్నారు అనుకునే వాళ్ళకి చెప్తున్నారు. సీక్రెట్ రూమ్ లేవు, ఆల్రెడీ బజ్ ఇంటర్వ్యూ అయిపోయింది, చాలా అప్సెట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ బీబీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒకరోజు అక్కడనే హోల్డ్ చేస్తారు, అన్నపూర్ణ స్టూడియోలో ఉంచుతారు. సో అక్కడే ఉంది. షీ ఈజ్ వెరీ అప్సెట్. అసలు అంటే జనాలు ఓటేసి అంటే తను కూడా అనుకోదు ఇదంతా ఫేక్ డ్రామా, ఊరికే నన్ను తీసుకుపోయి సీక్రెట్ రూమ్లో పెడతాను అనుకుంటుంది. కానీ తీసుకుపోయి బజ్ ఇంటర్వ్యూలో కూర్చొని పెట్టగానే ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి. నాకు అంతే ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. సాటర్డే ఎపిసోడ్ గురించి మనం పెద్దగా మాట్లాడుకునేది ఏం లేదు, ఫటాఫట్ దన్నదని చెప్పేస్తా. సో ముందు ఇన్ఫర్మేషన్ అంతా చెప్దామని చెప్తున్నా. రైట్, రీఎంట్రీ ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారు, నేను కూడా కనుక్కుంటున్నా. ఇప్పుడు ఈ టైంలో కనుక్కోవడం కష్టం కదా, రేపు పొద్దున కనుక్కుంటా. ఇప్పటిదాకా నేను అప్పటికే మెసేజ్ పెట్టి ఉంచిన, రీఎంట్రీ ఏమైనా ప్లాన్ చేస్తారా, ఎప్పుడు ఉంటుంది, మళ్ళీ ఏమైనా రీఎంట్రీ కోసం అని చెప్పి ఒక 5 వారాల తర్వాత చేస్తారా, లేదంటే 2 వారాల తర్వాత చేస్తారా, ఏంది పరిస్థితి, 10వ వారమా, ఎందుకంటే 10వ వారంలో చేస్తారు, మళ్ళీ ఇప్పుడు చేయరు. సో ఇది ఆల్రెడీ సమయం నిలయంలో సమయం 12:34 అవుతుంది. ఈ టైంలో మనం ఫోన్లు చేయలేం. సో నేను రేపు మాట్లాడేమైనా రీఎంట్రీ ఉంటే కనుక మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను ఇన్స్టాగ్రామ్లో మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో అప్డేట్స్ పెడుతూనే ఉన్నా. పొద్దునుంచి కూడా పొద్దునుంచి నేను కొంచెం అనీజీగా ఉన్నా, కొంచెం వేరే ప్రాబ్లమ్స్లో ఉండే, అందుకే వీడియోస్ చేయలేకపోయినా. సాయంత్రం నుంచి కొంచెం ఒకటి చేసినా కానీ ఆ ఒక్కటి చేయడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. కరెంటు కథ అయింది. ఆ తర్వాత శ్రీజ అప్డేట్ మాత్రం నాకు టక్కున వచ్చింది, అందరికంటే ఫస్ట్ నాకే వచ్చింది. నేను వీడియో రికార్డ్ చేసే ముందే ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేసిన. అది బజ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి మనవి కూడా బాధ అనిపించింది అబ్బా. అరే కొంచెం ఇంపాక్టబుల్ అంటే అగ్ని పరీక్ష నుంచి మనకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది కదా తన మీద, పాపం మంచిగా ఆడుతుంది, టఫ్ ఫైట్ ఇస్తుంది అని ఒక అంటే ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది. ఆ స్పిరిట్కి కొంచెం మనకి పాజిటివ్గా అనిపించింది. అట్లా అని చెప్పి మనం తప్పు చేసిందని చెప్పలేదంటే నేను ఎక్కిరించినంత ఇంకెవరు ఎక్కిరియలేదు. ప్రియాని అండ్ శ్రీజాని నేను మాట్లాడినట్టుగా, నేను ఇమిటేట్ చేసినట్టుగా ఎవరు చేయలేదు. అండ్ ఇమిటేషన్ అంటే యాదకి వచ్చింది, వాళ్ళ సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు ఇమిటేట్ చేస్తూ సుర్రు అయిపోద్దా, సురుకు అయిపోద్ది అంటాడు ఆయన పెద్ద మనిషి, సుమ్మ అయిపోద్ది అని చెప్తాడు కదా. అసలు నాగార్జున సార్ ముందు నాగార్జున సార్ మిమిక్రీ చేసే ధైర్యం ఆయనకి. అసలు నాకు కోరిక తెలుసా, ఒక మాట నా కోరిక ఏంటి తెలుసా, నేను బిగ్ బాస్ హౌస్కి పోతే స్టేజ్ మీద పోయిన తర్వాత నాగార్జున సార్ ఎటైర్ ఏదైతే ఉంటుందో ఇంచుమించు ఆ కలర్ని కనుక్కొని ఆ ఎటైర్లో పోయి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్కి పోతుంటే అక్కడ నిల్చొని నాగార్జున గారి ముందు సార్ ఒక్క నిమిషం పర్మిషన్ ఇస్తే అని చెప్పి హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 10 టన్ టెరా టన్ అని అనాలని ఉండే. నాకంటే ముందు ఒక ఆయన చేసి పాడేసాం మిమిక్రీ, నాగార్జున సార్ ముందు నాగార్జున సార్ వాయిస్. సార్కి నచ్చదు తెలుసు నాకు. రైట్, ఓకే. మేనిఫెస్టింగ్ అంటారా, నేను కాదా మేనిఫెస్టింగ్ చేసేది, మీరే కింద కామెంట్లలో పెడతారు కదా BB10 అనేది శ్రీను 65 కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ BB10 నీడ్స్ శ్రీను 65 ఇట్లాంటివన్నీ కామెంట్లలో పెడుతుర్రబ్బా, హైలైట్ అబ్బా ఇది. రైట్, ఇట్స్ వెరీ ఇంప్రెసివ్. రైట్ కంటిన్యూ. రైట్, ఓపెనింగ్ నాగార్జున సార్ వచ్చింది. ఆ పాటలు ఏందబ్బా నాకు అర్థం కాదు, ఆ పాటలు ఏంది, ఏం పాటలు ఎత్తురు అసలు. సరే ఓకే, రమ్మని అంటే మంచి మెలోడీస్ ఏందో, చిట్టి చిల్లుక పొట్టి చిల్లుక, అదేం సినిమాల సాంగ్ నాకు తెలియదు, నాకైతే తెలియదు. సార్ వచ్చిండే, సార్ డ్రెస్సింగ్ కానీ, సార్ స్టైల్ కానీ, సార్ అంటే లిటరల్లీ యంగ్గా కనబడడం కానీ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది అబ్బా, సూపర్ ఉన్నాడు.
ఆ యాటిట్యూడ్ గానీ, ఆ డ్రెస్సింగ్ గానీ, ఆ కథ అదంతా మా సినిమాలో ఉంటది గదా! ఆ స్టైల్‌లో వచ్చిండు. సూపర్ అనిపించింది. అయితే ఏమో డాన్స్ మూవ్స్ గూడా ఉదయ్ అన్న చూస్తున్నావా వీడియో ఇది? చూస్తే గనుక జర సాంగ్ సెలక్షన్ మార్చరాదే? ఇప్పుడు ఆ పాటలతోటన్నా ఊపొత్తది గదా! అంటే అర్థం గాని ఎక్కడో దిక్కుమాలిన పాటలన్నీ పట్టుకొత్తే దాని మీద ఇప్పుడు మామూలుగా మంచి పాటుందనుకో, సారొచ్చి గిట్లన్నా గాని సరిపోతది. నువ్వు ఏదేదో పాటలు పెట్టి సార్ గిట్ట గిట్ట ఊపుతేంది, గిట్ట అది తిప్పుతేంది ఏముంటదక్కడ? ఏమీ లేదు. అండ్ సాటర్‌డే ఎపిసోడ్ కంప్లీట్‌లీ బేస్డ్ ఆన్ స్ట్రాటజీ అని చెప్పినా గదా! ఇగో చూడుర్రి తనుజ దృష్టిలో కళ్యాణ్‌ని చెడగొట్టాలె. భరణి అన్నకి బంధాలన్నీ ఇడగొట్టాలె. ఆహ్, మన ఈ ఆసామి ఎవరు కళ్యాణ్‌కి డిమాండ్ పవన్, రీతు మీద హేట్రేడ్ పెంచాలె. రీతుకి డిమాండ్ పవన్‌కి ఆహా! మనకంటే వాడు ఎదిగిండా అన్న అసూయ కలగాలె. అండ్ రీతు, డిమాండ్ పవన్ విడిపోకుండా బంక బెల్లం లెక్క అతుక్కొని ఉండాలి. ఇట్లాంటియన్నీ స్ట్రాటజీలు. అన్ని స్ట్రాటజీలే. ఒకరికి మ్యానిపులేటింగ్ చేసితా పోయిండన్నట్టు. నాగార్జున సార్ అంతా మ్యానిపులేట్ చేసుకుంటూ పోయిండు. ఎక్కడెక్కడ మ్యానిపులేట్ చేసిండు, ఏం చేసిండు, ఆయనతో బిగ్ బాస్ టీమ్ ఏమేం చేయించిందనేది చెప్తా క్లారిటీగా. సరే మన టీవీ మాస్ ఈజ్ బ్యాక్. సరే దీనికంటే ముందు సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో మీరు చూశారు. శుక్రవారం ఏం జరిగిందో మన టీవీ అని చెప్పి శుక్రవారం నాడు చూపించిరయ్యా. శుక్రవారం నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్నీ అన్న తనుజకి చెప్తున్నట్టు నువ్వు నీ గురించి నిలబడ్డల గురించి ఆలోచించు, అడ్డమంట ఆలోచించకు, నువ్వు ఏందేదో చేస్తా అంటూ కోర్స్ గేమ్ అనేది ఇప్పుడు నీకు నిజాలు అనేది తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నీ క్లోజ్ నువ్వు ఎవరికైనా ఉండు, ఏదన్నా ఉండు, కానీ నీకోసం నిలబడ్డల కోసం మాత్రం కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకో. అంటే ఏం లేదబ్బా బర్నీ అన్న బాధ ఏంటంటే నేను ఆమె కోసం నిలబడితే నిన్ను మేము కష్టపడి కాపాడి నామినేషన్ సేఫ్ జోన్లోకి తీసుకొచ్చుకుంటే నువ్వేమో కష్టపడి వాడిని క్యాప్టెన్ చేసినావు కదా అని బాధ ఉంది అన్నట్టు వీళ్ళకి. అదే నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన చూడు రీలు. అదే మన బర్నీ అన్న ఇమాన్యుల్ మాట్లాడుకుంటారు. మిడ్ నైట్ ముచ్చట్లలో కూడా కవర్ చేసిన నేను ఇది ఈరోజు మార్నింగ్, నిన్న మార్నింగ్. రైట్. మీకు నిజాలు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఒకటి ఆలోచించు, నీ గేమ్ నీది ఉండాలి. ఏం చేసినా ఎవరితో క్లోజ్ ఉన్నా కానీ నీ స్ట్రాటజీ నీకు ఉండాలి. నీ ఓన్ స్ట్రాటజీతో నువ్వు ముందుకు వెళ్ళాలి. అండ్ ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా. సంజన గారు ఉన్నారు, నీకు సపోర్ట్ చేసిన అని చెప్పారు. ఏది నేను మార్నింగ్ బాగా కవర్ చేసినది తెలుసా, టాపిక్ గుర్తుందో లేదో. మిడ్ నైట్ ముచ్చట్లలో మనకు అంటే ఎపిసోడ్లో చూపేలే, మిడ్ నైట్ ముచ్చట్లలో ఉంది. సంజన అక్క ఏం చేస్తుందంటే ఈ కళ్యాణ లేదంటే తనుజాన వీళ్ళిద్దరిలో క్యాప్టెన్ ఎవరు కావాలి అని అంటే సంజనాకి ఏం చెప్తుందంటే కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ అందరి ముందుకు వచ్చిన తర్వాత అనౌన్స్ చేసేటప్పుడు నేను శెట్టి అన్న ఇద్దరు మాత్రమే తనుజ అన్నాం, మిగతా వాళ్ళంతా కళ్యాణ్ అన్నారు అని చెప్పి మంచిగా నైస్ కౌంటర్ రైవ్ చేస్తుంది అన్నట్టు. అరే అక్కడేంది కళ్యాణ్ అన్నది కదా అని అనుకోవాలి. అయితే ఇదే చెప్తున్నానంట, ఆమె కళ్యాణ్కి సపోర్ట్ చేసింది, కాకపోతే అక్కడికి వచ్చిన తర్వాత నీకు సపోర్ట్ చేసిన అని చెప్పింది. కానీ సుమన్ శెట్టి అన్న చెప్పిండు ఆయన ఒక్కడే సపోర్ట్ చేసిండట మొత్తం అందట్లో. అంటే ఎస్ ఆయన ఒక్కడే చేసిండు, ఇది వాస్తవం. మిడ్ నైట్ ముచ్చట్లు చూసిన వాళ్ళకి తెలుసు, పొద్దుగాల పెట్టిన నేను. నీకు సపోర్ట్ చేయకపోతే ఆ తర్వాత సంజన గారు అయితే నీకు సపోర్ట్ చేయలేదు, కానీ అట్లా సపోర్ట్ చేయకపోతే ఎవరు ఏ రీజన్స్తో సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు నేను హేట్ చేస్తున్నారు అన్నీ నీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను చెప్తాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ బర్నీ అన్న మాట్లాడుకుంటూ ఇక సేమ్ ఇదే టాపిక్ గుర్తుపెట్టుకో అని స్టార్ట్ చేసిండబ్బా. మనం చిన్నపిల్లలము అలుగుతాము ఇట్లాంటివన్నీ ఇంటికాడ ఉన్నప్పుడు నడుతుంది, కానీ గిడికి వచ్చినాక బయటకు వచ్చిన తర్వాత చిన్నపిల్లలము అలుగుతాం అంటే కలబదు ముచ్చట. ఒక క్లారిటీ అని ఉండాలంటే ఈ మధ్య నుండి అన్న ఆమె దివ్యని తీసేసిందన్న, దివ్య లైట్ ఆపింది అన్నప్పుడే కళ్యాణ్ క్యాప్టెన్ దివ్య లైట్ ఆపేసింది, దివ్య క్యాప్టెన్ కావద్దు అనుకుంది. అటువంటప్పుడు కళ్యాణ్ క్యాప్టెన్ అయితే అంటే ఆమెకి ఇంటెన్షన్ కళ్యాణ్ క్యాప్టెన్ కావాలని ఉంది, మరి కళ్యాణ్ క్యాప్టెన్ అయితే అడగడం ఏందన్న, ఇది కరెక్ట్ కాదు కదా. అయినా ఒక క్లారిటీ ఉండి కూడా దివ్య చెప్తున్నా, దివ్యకి ఈజీగా తనుజ చేసింది అని తెలుసు, కానీ తనుజ చెయ్యదు అని ఒక చిన్న నమ్మకం. ఎందుకంటే ప్రామిస్ చేసింది, మనమంతా టీమ్గా ఆడతామని అనుకున్నది కాబట్టి నీ మీద నమ్మకంతో ఆమె తనుజాని పేరు చెప్పలేదు, కాన్ఫిడెంట్తో ఉంది, కానీ కళ్యాణ్ పేరు చెప్పింది. అప్పటికి డౌట్ ఉంది తనకి అని చెప్తాను. అంటే ఆమెకు డౌట్ ఉంది అని చెప్పి ఆమె చెప్పింది కదా దివ్య, నాకు తనుజాని అనిపించింది, కానీ తనుజ మాతో మాట్లాడుకుంది కదా తీయదేమో అనుకున్నా. రైట్. సో ఇదంతా చెప్తున్నానట్టు. తనుజానికి ఒక నిమిషం కాదు, తనుజ అన్న మాట నాకు నచ్చలేదన్నా. ఇది ఇక్కడ బర్నీ అన్న నాన్న తప్ప నాకు ఇంకెవరు సపోర్ట్ చేయరంటే వాటర్ టాస్క్లో నేను పక్కనే ఉన్న సంజనాక పక్కన తనుజ ఉంటుంది, నేను పక్కనే ఉన్న తనుజాకు పోయకుండా అక్కడ నుంచి తీసుకుని వెళ్ళి నేను అక్కడ శ్రీజాకు పోసినన్నా, నేను సపోర్ట్ చేయలేదంటే నాకు మనసు ఇరిగిపోయిందన్న ఒక్కసారి అట్లా అంటుందన్నా అని చెప్పి. కరెక్టే, ఇదైతే నేను కూడా బాధపడ్డా. అందరూ సపోర్ట్ చేసిరు, ఒక్క నాన్న తప్ప ఇంకెవరు సపోర్ట్ చేయలేదు అంటది. దివ్యానికి సపోర్ట్ చేసింది, ఇమాన్యుల్ సపోర్ట్ చేసిండు, ఆమె దాన్ని పోయకుండా ఉన్నారు.
అసలు లాస్ట్ మూమెంట్‌లో ఆమె దాంట్లో పోయడానికి స్కోప్ ఉన్నా గాని పోయకుండా వేరేటోళ్ళ దాంట్లో వాళ్ళు పోసుకొని ఔట్ అయితారని తెలిసినా గాని వాళ్ళు సపోర్ట్ చేసిందంతా ఫేక్ సపోర్ట్ చేసి ఈమెకు సపోర్ట్ చేశారు అందరూ. కళ్యాణ్ ఫేక్ సపోర్ట్ చేసిండు శ్రీజాకి నిజం చెప్పాలంటే. ఇమాన్యుల్ ఫేక్ సపోర్టే సంజనాకి. అంటే సపోర్ట్ చేస్తున్నాం అంటే చేస్తున్నాం అంతే. అట్లా కాకుండా అవన్నీ తీసుకుపోయి తనుజ దాంట్లో పోతే వాళ్ళు గెలుస్తారు. అట్లా వాళ్ళు గెలవడానికి ప్రయత్నం చేయలే. తనుజ ఓడిపోకుండా ఉండడానికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉండడానికి కవర్ చేశారు. అంతా అయిపోయిన తర్వాత హౌస్‌లోకి వచ్చిన తర్వాత నాకు ఎవరు సపోర్ట్ లేదంటది ఏందన్నా చచ్చిపోయినా నా ఒక్క మాటతోటి నేను అంటే బర్నియా నుండి నిన్న ఎపిసోడ్ చాలా నెగిటివ్ వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే ఎందుకో తెలుసా? లిటరల్లీ గంట క్రితం హెల్ప్ చేసిన వాళ్ళని తీసేసింది ఆమె. ఖచ్చితంగా ఆమెకి నెగిటివ్ వెళ్ళిపోతుంది అని వాళ్ళు అనుకున్నారు. కానీ నెగిటివ్ వెళ్ళలే. ఆ ఎపిసోడ్ చాలా పాజిటివ్ వెళ్ళింది. ఎందుకంటే దానికంటే ముందు మిడ్ నైట్ ముచ్చట్లు రివ్యూవర్స్ అంతా బయట పెట్టారు కాబట్టి ఆ మిడ్ నైట్ ముచ్చట్లలో తనకున్న క్లారిటీ మనకు అర్థమైంది కాబట్టి అది పాజిటివ్గానే పోయింది. కానీ వీళ్ళ దృష్టిలో వీళ్ళ యాంగిల్లో చూస్తే అరే మనం సినిమానే చెప్పినా కదా నేను సినిమా నిన్నటి ఎపిసోడ్ రివ్యూ చూడని వాళ్ళు ఉంటే చూడరు ఖతర్నాక్ ఉంటుంది సినిమా. అది లిటరల్లీ నిన్న జరిగింది ఎపిసోడ్ కాదు ఒక సినిమా అని చెప్పి ఎగ్జాంపులైజ్ చెప్పిన ఒక కమర్షియల్ సబ్జెక్టు సినిమా ప్లాట్ అంతా సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత గోల్డ్ డ్రాప్ వాళ్ళది టాస్క్ అవుట్ అయింది. గోల్డ్ డ్రాప్ దాంట్లో 6 నెలలు ఫ్రీ అంటానబ్బా నూనె. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకైతే ఎంత హ్యాపీ ఉంటుందో 6 నెలలు ఫ్రీ నూనె వస్తుందంటే. ఎందుకంటే వాళ్ళు అప్పటిదాకా ఇంట్లో సపోర్ట్ లేకుండా సడన్గా బయటకు వచ్చేసిన తర్వాత ఇన్ని పిరమైన గిరాకీలు అంటే ఫుల్ రేట్లో చూసి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా 6 నెలలు ఫ్రీ ఆయిల్ సప్లై బియ్యం సప్లై చేసే వాళ్ళు ఉంటే ఎంత హ్యాపీ వాళ్ళకి కదా. ఇలా కలుపుతామన్నా ఎక్కడెక్కడికో అంటారా సారీ. సరే ఆ తర్వాత మనకి ఆడియన్స్తో మాట్లాడదాం అయిపోయింది శుక్రవారం ఉంది ముచ్చట అని చెప్పి ఆడియన్స్తో మాట్లాడితే అక్కడ శృతితో సోపతి అనే ఇన్స్టాగ్రామర్ యూకేలో ఉంటుంది. ఆ అమ్మాయి వచ్చింది. హలో అమ్మ అంటే సార్ నమస్తే సార్ మస్తు ఉంటారు సార్ మీరు మస్తు సార్ హ్యాపీ సార్ మిమ్మల్ని చూసినందుకు హ్యాపీ ఉన్నది. అసలు 1 అవర్ బిగ్ బాస్ యూకేలో మాకు మస్తు స్ట్రెస్ లైఫ్ ఉంటుంది. 1 అవర్ బిగ్ బాస్ చూసి మస్తు ఖుషి అయిపోతాం సార్. అట్లా అవునా వీళ్ళ పంచాయతీలు చూస్తుంటే నీకు హ్యాపీగా అనిపిస్తుంది. లేదు సార్ శనివారం ఆదివారం మీరు వచ్చి పొట్టు తీసేటంటే మాకు మస్తు ఉంటుంది సార్ కెవ్వు ఉంటుంది సార్ కేక్ ఉంటుంది సార్ అంటుంది. నీకు ఎవరు నచ్చుతారమ్మా? ఇమాన్యుల్ నచ్చుతాడు సార్. అవునా మరి నచ్చని వాళ్ళు ఎవరు? బర్నీ అన్న అసలు నచ్చడు సార్. అబ్బా ఏం సార్ ఆ బాండు బర్నీ మొత్తం బంధాలు పెట్టుకుని ఆగమాగం చేస్తూ ఉంటాడు. ఏం సార్ మన శ్రీజన్ ఎత్తి అవతల వారేసింది కదా నాకు నచ్చలేదు సార్. అందరు తనుజ పేరు చెప్తే తనుజని ఎత్తి అవతల వారేయకుండా శ్రీజన్ ఎట్లా వారేస్తాడు సార్ అని అన్నది. అంటే ఓకే అమ్మ సరే అమ్మ ఇంకోరితో మాట్లాడదామని చెప్పి అనగానే ఆయన సొర్రు సుమ్మ అయిపోద్ది నాన్నగారు డైలాగ్ చెప్తా అని ఆయన చెప్పిండు. ఇక ఆ తర్వాత మనకి మొదలైంది కత్తులతో శాబాసం రైట్ క్యాప్టెన్సీ కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ అదిరిపోయింది క్యాప్టెన్సీ వచ్చింది కదా నీకు అని చెప్పి నాగార్జున గారు క్యాప్టెన్ మెచ్చుకోవడంతో మనకి ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఇక తనుజ నీతో పర్సనల్గా మాట్లాడాలి నువ్వు కన్ఫెషన్ రూమ్కి రా అని చెప్పి కన్ఫెషన్ రూమ్కి తీసుకుని పోయాడు. కన్ఫెషన్ రూమ్కి తీసుకుని పోయి అక్కడ నేనేమనుకున్నానంటే కొండను దవ్వి ఎలుకను బట్టి అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే నేను మొత్తం లైవ్ మళ్ళీ చూసిన ఇంతకుముందు అంటే టాస్క్ ఎట్లా జరిగిందనే చూసిన అన్ని రౌండ్స్ చూసిన. అక్కడ నాకు ఏమనిపించిందంటే ఒక రౌండ్లో భరణి అన్న కూడా దివ్యనికితకి అంటే ఫస్ట్ రౌండ్లో భరణి అన్న కూడా దివ్యనికితకి సైకిల్ చేసిన అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ అసలు ఫస్ట్ రౌండ్లో దివ్యనికితకి ముందే అర్థమైపోయింది రాము పక్కనే ఉన్నాడు కదా. పక్కనే ఉన్న రాము ఇప్పుడు మనం కళ్ళు మూసుకున్నా కానీ పక్కనే ఏదైనా కదిలితే మనకు ఒక ఐడియా వస్తుంది కదా. అట్లాంటి ఐడియా ఒకటి వచ్చింది. అందుకే అంత కాన్ఫిడెంట్గా ఆమె దివ్య అని చెప్పింది అనిపించింది. అట్నే అక్కడ ఎదురుగా ఉన్న భరణి అన్న ఇగో అని ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటాడు కాలుతో ఇట్లా అంటూ ఉంటాడు ఇట్లా సైకిల్ చేస్తూ ఉంటాడు. నాకు భరణి అన్న బ్లైండ్స్ వేసుకుని ఉన్నాడు కదా ఆయనకి ఏమన్నా అంటే ముందేదో కదిలినట్టు ఫీలింగ్ వచ్చిందా మరి ఎందుకు చెప్పడానికి ట్రై చేసింది అట్లా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. అక్కడ చూస్తే అందరూ అనుమానంగా కనబడతారు. అందరూ సైలెంట్గా ఉంటే అంత అనుమానమే ఉంటుంది. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా అన్నట్టుకున్నది అక్కడ సిచ్యువేషన్. ఏది చూసినా అనుమానంగానే కనబడుతుంది. కాళ్ళు సపోర్ట్ చేసినా అనుమానంగానే కనబడుతుంది. కాళ్ళు కదిలిసిన అనుమానంగానే కనబడుతుంది. అక్కడ ఆపోజిట్ ప్లేయరు వాడు కన్ఫ్యూజ్ అవుతాడు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడేటోడు కన్ఫ్యూజ్ అవుతాడు. గిన్ని చూసినాక ఒక్కొక్కడు ఇందులో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. వాడు కాలుతో సగేస్తాడు వాడు చేతితో సగేస్తాడు. నాకు అది అనిపించలేదు. అదేదో చూపించి కళ్యాణ్ చీట్ చేసి నీకు అర్థమైందా నీకు తెలుస్తుందా ఇది రాంగ్ అంటే గెలుపు ఎలా గెలిచామనేది కూడా ముఖ్యమే నువ్వు అది అర్థం చేసుకుంటే చాలు అని చెప్పి నాగార్జునగా చెప్తుంటే ఇంతుందా ఇందులో అంత లేదే అన్న ఫీలింగ్ వచ్చిందబ్బా ఏమన్నా అనుకో. సో ఇది చూపించిన తర్వాత ఇక అర్థమైందా నీకు ఇది మనసులో పెట్టుకో బయటకు చెప్పుకో అంటే ఓకే సార్ డిమాన్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఒకటే వాళ్ళిద్దరు వేరు అని నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు టీమప్ అయి ఉన్నారు. అందుకే క్యాప్టెన్సీ కూడా వాళ్ళు లాస్ట్లో సపోర్ట్ చేశారు. ఇవన్నీ ఎక్కిస్తున్నాడు శ్రీజ డిమాన్ పవన్ రీతు వీళ్ళంతా కూడా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు అనుకుంటున్నావు అతనికి ఏం సపోర్ట్ లేదని నువ్వే ఓల్ అండ్ సోల్ సపోర్ట్ అని నువ్వు అనుకుంటావు కానీ అవసరంతో ఆయనకే సపోర్ట్ ఉంది నీకేం లేదు అని ఎక్కించే ప్రయత్నం చేసినట్టు అనిపించింది. ఇంత ఉందా అన్న అంటారా అనిపించింది నాకు. ఆ వీడియో చూసినప్పుడు అయితే అబ్బా ఏమన్నా బట్టిరా బో అనిపి ఎవరేంటనేది మర్చిపోకు.
ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ యాజ్ ఇట్ ఈజ్ యూ సీమ్. నీ ఆటని మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తావు. గెలుపు అనేది ముఖ్యం. ఆ గెలుపు కోసం గెలుపు వెనకాల ఏం జరిగింది అనేది కూడా నువ్వు తెలుసుకోవడం ముఖ్యం అని ఇవన్నీ నాగార్జున సార్ చెప్పిండు. చెప్తే నాకు ఓకే రైట్, మీ ట్యూనింగ్ మీరు చెప్తారు చెయ్యరయ్యా అనుకున్నా. ఆ తర్వాత మనకి ఏంటది గోల్డెన్ స్టార్ ఎక్కడికి వచ్చినప్పుడు ఇది కరెక్టేనా? ఒక్క నిమిషం కన్ఫ్యూజ్ అయ్యా, ఎక్కడో ఏదో రాసే. రైట్, ఏం లేదు, అక్కడ కన్ఫెషన్ రూమ్ నుంచి రాగానే నీ గోల్డెన్ స్టార్ వచ్చింది తీసుకోమ్మా అని చెప్పి చెప్తాడు. గోల్డెన్ స్టార్ ఫస్ట్ కళ్యాణ్కి క్యాప్టెన్సీ వచ్చింది కదా, కంగ్రాచులేషన్స్ అని చెప్పి, సూపర్గా ఆడావు నువ్వు, ఎక్కడైతే తక్కువ అయిపోయినావు అక్కడనే నువ్వు లేచి నిలబడ్డావు, తోపు తురుము అని చెప్పి ఆయన మెచ్చుకుని ఆయన గోల్డెన్ స్టార్ ఇప్పించేస్తాడు. ఆ తర్వాత మనకి తనుజ ఇమాన్యుల్ తోటి గోల్డెన్ స్టార్ పెట్టించుకుంటావు. ఆయనే కదా గోల్డెన్ స్టార్ వచ్చిన ఆయనతో పెట్టిస్తావు. అతను ఒక్కడే గోల్డెన్ స్టార్ అని చెప్పి చాలా పొగరుగా ఉన్నాడు. సో ఇప్పుడు అందరికీ వస్తుంది చూడు, ఎంతమందికి వస్తావు గోల్డెన్ స్టార్ అని చెప్పి ఆయనకు చూపించుకుంటూ ఆయన ఇమాన్యుల్ పెడతావు అంటే, లేదు సార్ నేనే పెట్టుకుంటా అంటది. ఏందమ్మా ఏమైంది, ప్రాబ్లం ఏమైనా ఉందా, మీ ఇద్దరి మధ్యలో పంచాయతీ ఏంది అని అంటే, సార్ క్యాప్టెన్సీ టాస్క్ తర్వాత నాతో మాట్లాడతలేడు అంటే, సార్ ఆమె ఏమన్నదంటే అసలు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు సార్, నాకు సపోర్టే లేదు, నాకు ఓన్లీ మా నాన్న తప్ప ఇక్కడ ఎవరు సపోర్ట్ లేదు అనేది అప్పుడే నాకు బాధ అనిపించింది సార్, అందుకే నేను ఎప్పుడు తన గురించి ఆలోచిస్తా అంటే, కరెక్ట్గా తనకు సమయంలో తనకు అవసరమైనప్పుడు తనకు అవసరమైన విధంగా నువ్వు సపోర్ట్ చేయలేదేమో, సపోర్ట్ చేయను ఇమాన్యుల్. తనుజని ఓదార్చడానికి వెళ్ళలేదంటే, సార్ నేను ఎప్పుడు ఉంటాను సార్, ఒక 2-3 సార్లు లేనుగా వచ్చారు అంతే, అంతకు మించి ఇంకేం లేదు, ఎప్పుడు సపోర్ట్గానే ఉంటానంటే, సరే నీ కష్టంతో వచ్చింది కదమ్మా నువ్వే పెట్టుకో అని చెప్తాడు. నీ కష్టంతోనే నువ్వు తెచ్చుకున్నావు, ఓకే సరే ఇవన్నీ పక్కన పెట్టి ఇమాన్యుల్ కూర్చోపో. రైట్, దుష్ట చతుష్టయం అంటే తెలుసా, 4 ఉన్నారు అక్కడ. ఆ 4తోటి నువ్వు పోటీ పడాలి. పోటీ పడకుండా మీ అమ్మాయిలంతా కలిసికట్టుగా ఆడకుండా బెడ్ టాస్క్లో ఎందుకు నువ్వు సైలెంట్గా ఉండిపోయినావు, బెడ్ టాస్క్లో ఎందుకు లీడ్ తీసుకుని ఆడలేదు, సంజన అవుట్ అయిపోయింది, ఆ తర్వాత గట్టిగా అరుస్తుంది కదా, మీరంతా టీమ్ అప్ అయ్యి ఆడండి, గట్టిగా ఆడండి, కష్టపడండి, అక్కడ దివ్యనికి తను అవుట్ చేస్తుంటే తనని అవుట్ చేయనీయకండి, మీరంతా సపోర్ట్ చేయండి అని అరిచింది అక్కడ. ఆమె ఉంటే స్ట్రాంగ్గా ఉంటుంది, మీకు సపోర్ట్ ఉంటుంది, కాపాడండి ఆమెని అని చెప్తే అక్కడ ఎవరు సపోర్ట్ చెప్తలే. ఇక్కడ ఏమంటుంది ఇక, సార్ నేను అన్నాను సార్, నేను చెప్పాను సార్, గ్రూప్గా కలిసి ఆడదామన్నాను సార్, ఎవరు రాలేదు సార్, ఒకరు ముందుకు వస్తే ఇంకొకరు ముందుకు రాలేదు, అక్కడ ఏం జరగలేదబ్బా, సింపుల్గా వాళ్ళకి ఇట్లా చేతులు కట్టుకొని నిల్చున్నారు, ఎవరు రీతు అండ్ తనుజ. అండ్ ఆ తర్వాత రీతు తనుజ హగ్ చేసుకొని ఉన్నారు. ఎందుకు వాళ్ళిద్దరిని తీయకుండా ఉండడానికి, కాపాడడానికి అక్కడ వీరులు ఉన్నారు, శూరులు ఉన్నారు అని చెప్పి వాళ్ళ కాన్ఫిడెన్స్. బర్నీ అన్న, కళ్యాణ్, ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు నన్ను ముట్టరు కదా అని చెప్పి తనుజాకున్న బలం. మళ్ళీ ఈమె ఎవరు నాకు సపోర్ట్ చేయలేదంటారు. ఇంకా నెక్స్ట్ నుంచి సపోర్ట్ చేస్తారు, ఆగు అసలు ఎవరు సపోర్ట్ చేయరు, అప్పుడు గమ్మత్ ఉంటుంది, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అప్పుడు అంటుంది. ఇప్పుడు కాదు, ఆ తర్వాత ఎవరు సపోర్ట్ చేయరు చూడు, ఇంత చేసిన తర్వాత కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయరు అన్న పాయింటే తీసుకొస్తుంది. ఎప్పుడు ఒకరు యాడ్ అయితేనే ఉంటాయి మాకు సపోర్టర్స్, కంప్లీట్గా 1, 2, 3, 4 అట్లా యాడ్ అవ్వకుండా పోతూనే ఉంటాయి మాకు సపోర్టర్స్, మళ్ళీ సపోర్ట్ చేస్తలే అంటది. నేను చెప్పాను సార్ ఆడదామన్నట్టు, ఇవేం చెప్పలే, గ్రూప్ గేమ్ అసలు ఆడదామన్న మాటే రాలే, అక్కడ అందరూ సప్పుడేకున్నారు, రీతు కూడా ఆడదామని చూడలేదు ఎవరు. దివ్యానికితో కొంచెం ఫైట్ ఇచ్చింది, శ్రీజ గట్టి ఫైట్ ఇచ్చింది. శ్రీజ ఇంకా అబ్బాయిలతో కలిసి అమ్మాయిల్ని తీసేయడంలో కూడా హెల్ప్ చేసింది, ఎందుకంటే వీళ్ళు ఎవరు ఆడతలేరని గేర్ మార్చి నేనే ఆడాను సార్ అని చెప్పి అన్నది కదా. సో లైక్ దట్ ఇక్కడ ఎవరు ఆడలే, కానీ ఆడదామన్నాను సార్, అట్లా చేద్దామన్నాను సార్, ఇట్లా చేద్దామన్నాను సార్ అంటే, ఆడాలి, టఫ్ ఫైట్ ఇవ్వాలి, ఆడాలి అంటే ఆ మహిళలు అంటే అబలలు అనుకున్నారా, చబలలు అని చూపించాలి అని చెప్పి మొత్తం గట్టిగా చెప్పిండి అయ్యా సారు. మీరందరూ కలిసి కట్టుగా ఆడాలి అన్నాడు సార్. ఓకే, ఆ తర్వాత తను అవును సార్ నేను రిగ్రెట్ అయ్యాను సార్, నేను తర్వాత ఆడాలి అని అనుకుంటాను సార్. ఎప్పుడు రిగ్రెట్ అయింది, అసలు నువ్వు రిగ్రెట్ కాలేదమ్మా, నీకు భరోసా ఉన్నది, భారని ఇమాన్యుల్ కళ్యాణ్ వీళ్ళని చూసుకొని భరోసాతో ఆగిపోయినామని నాకు అనిపించిందని కూడా అన్నారు సార్. అయినా కానీ ఆమె మసిపూసి మారేడుగా చేసినట్టు, నేను ఆడదామనుకున్నాను సార్, చేద్దామనుకున్నాను సార్ అని ఆమె చెప్పింది. ఆ తర్వాత ఓకే ఏంటమ్మా నాన్న దివ్యకి సపోర్ట్ చేస్తున్నాడని, దివ్యకి క్లోజ్ అయ్యాడని బాధపడుతున్నావా? అలా లేదు సార్, ఫస్ట్ బాధపడ్డా సార్, ఇప్పుడు ఏం బాధ లేదు సార్, ఎందుకంటే ఆయన నాకు చెప్పింది సార్, ఆమెతో ఉంటే ఆమె స్మైల్ నాకు నచ్చింది, ఆమె మాట తీరు నాకు నచ్చింది, అవన్నీ చెప్పింది సార్. ఎవరికైనా ఒక మనిషి కంఫర్టబుల్ అంటే పక్కన మనిషి తనకి కంఫర్టబుల్గా ఉంటే హ్యాపీగానే ఉంటాడు కదా సార్. సో నాన్నకి ఆ అమ్మాయి నచ్చింది, నాకు ఓకే సంతోషం. కుటుంబం, అన్నగారి కుటుంబం, చెప్పు అంటాడు. ఇక బర్నీ అనండి, నేను నీ గురించి ఎప్పుడు స్టాండ్ తీసుకుంటాను చెప్పు, నువ్వు తీసుకున్న స్టాండ్ మొత్తం దిక్కుమాలని ఏ వల్లాలు ఆడుకోవాల్సిన గేమ్లలో స్టాండ్లు తీసుకొని సపోర్ట్ చేసి గేమ్ని ఆగం చేసి పైకి వెళ్ళి ఎప్పుడు నీకోసం స్టాండ్ తీసుకుంటా అని చెప్పు, అక్కడ చెప్పు నువ్వు. స్కూల్ పేరెంట్ టీచర్ మీటింగ్ ఇది, నీకు నేర్పిస్తున్నా కదా, మీ టీచర్ చెప్పిన నీకు ఇంటికాడ నేర్పిస్తున్నా కదా, నువ్వే నేర్చుకుంటలేవు కదా, ఎంత బతిలాడుతున్నా చెప్పు మీ టీచర్కి, మీ టీచర్ నన్ను అంటుంది. రైట్, ప్రతి విషయంలో నీకు స్టాండ్ తీసుకుంటానని చెప్పు, అది కూడా చెప్పాలి కదా అంటాడు. నాగార్జున సార్ ఉండి, బరిని ఏంటి శ్రీజలాగా చేస్తున్నావు మధ్యలో దుత్తున్నావు ఎందుకు అది చెప్పకుండా అని చెప్పిండు నాగార్జున సార్. నాగార్జున గారు ఉండి,
గెలిచేటప్పుడు ఒక్కదానివి వెళ్తావా గెలవడానికి? లేదంటే అందరిని కలుపుకొని పోతావా? అని అడిగితే, లేదు సార్ ఒక్కదాన్నే పోతానంటే, థట్ ఈస్ ద స్పిరిట్. ఒకవేళ సార్ లేదు సార్ నాతో పాటు నలుగురిని ముందుకు తీసుకొని పోతాను సార్. లాస్ట్‌లో ఒక అప్పకాడ చూసుకుందాం గానీ, నాతో పాటైతే ముందుకు ఒక టీమప్‌గా పోతాను సార్ అని చెప్పినా గానీ, థట్ ఈస్ ద స్పిరిట్ అనే చెప్పేటోడు. ఎందుకంటే ఎవరి గేమ్ వాళ్ళది విడిచిపెడతారు. నెక్స్ట్ దివ్యానికితని లేపిండు. గోల్డెన్ స్టార్ అదిరిపోయిందమ్మా, సూపర్‌గా ఆడావు దివ్యానికిత, అదిరిపోయింది, వెరీ నైస్, కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే వాళ్ళు సేఫ్ ప్లేయర్స్ అయ్యారు కదా అబ్బా, అంటే ఐ మీన్ సేఫ్ జోన్‌లోకి పోయారు కదా. రైట్, వెల్ ప్లేడ్ అని చెప్పిండు. బెట్టాస్‌కి ఏందమ్మా, బెట్టాస్‌కు బర్నీ ఫేర్ ఆడిండంటావా అంటే, మనకున్న బాండింగ్స్‌ని బట్టి సార్, అతనికున్న బాండింగ్స్‌ని బట్టి అతను ఫేర్ ఆడిండు. కానీ నా దృష్టిలో అయితే నాకు కొంచెం బాధ అనిపించింది సార్. ఎందుకంటే ఆయన కాపాడతాడేమో అని నేను అనుకున్నాను సార్. కనీసం ఇప్పుడు నన్ను సేవ్ చేయలేకపోయినా కానీ ప్రొటెక్ట్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి ట్రై చేయాలి కదా సార్. చేయలేదనిపించింది, కొంచెం ఇబ్బంది అనిపించింది. మరి తనుజాకి సపోర్ట్ చేసిండు, శ్రీజని ఎత్తేసిండు కదమ్మా, అది ఓకేనా అంటే, అది వాళ్ళకున్న బాండింగ్‌ని బట్టి సార్ అంటే. బాండింగ్ల కోసం వచ్చిర్రు వీళ్ళంతా. నిజం చెప్తున్నా, బాండింగ్లో ఉన్నోళ్ళు లోపల ఉంటారు, బాండింగ్ లేని వాళ్ళు బయట ఉంటారు. చూడు ఇండిపెండెంట్ ప్లేయర్స్ అంతా చూడు. ఇప్పుడు మనీష్ ఇండివిజువల్ ప్లేయర్ ఎలిమినేటెడ్, హరీష్ ఇండివిజువల్ ప్లేయర్ ఎలిమినేటెడ్. మొన్న వాళ్ళ అబ్బాయి ఎలిమినేట్ అయింది, హరీషే కదా. ఇంకెవరు ఉన్నారు, ప్రియా ఎలిమినేట్ అయింది. స్టార్టింగ్ శ్రేష్ఠి ఇంకా అసలు పాపం ఆట మొదలు కాకముందు వెళ్ళిపోయింది. ప్రియా జంట ప్లేయరే జంట ప్లేయరే. ఇప్పుడు శ్రీజ ఇప్పుడు ఇండివిజువల్ ప్లేయర్ అని చెప్పాలి. అంటే కళ్యాణ్తో ఫ్రెండ్ అయినా కానీ ఇండివిజువల్ ప్లేయరే. శ్రీజ ఎలిమినేటెడ్. ఫ్లోరా ఇండివిజువల్ ప్లేయర్. అఫ్కోర్స్ సంజనాకు సర్వెంట్ లెక్క ఉంటుంది కానీ ఇండివిజువల్ ప్లేయర్ కదా, ఎలిమినేటెడ్. అదే ఈ బాండ్స్ పెట్టుకున్నావు చూడు. ఇప్పుడు కళ్యాణ్ తనుజ వెంబడి తిరుగుతూ ఉంటాడు, పులిహోర కలపడానికి ట్రై చేస్తూ ఉంటాడు, ఇది ఒక బాండ్. రీతు నిమన్ పవన్ పులిహోర, ఇది ఒక బాండ్. ఇక బర్నీ అన్న, తనుజ, ఇమాన్యులు, తనుజ, ఇదంతా ఒక సిండికేట్. అది రైట్. తర్వాత దివ్యానికిత బెట్టాస్ గురించి చెప్పింది. నన్ను తీయకపోవడానికి అయితే కాపాడడానికి చాలా డిఫరెన్స్ ఉంది. తీయకపోవడం వేరు, కాపాడడం వేరు. కాపాడలేదనే బాధ ఉంది నాకు. అండ్ శ్రీజ విషయంలో అయితే బాండ్ సార్, వాళ్ళ బాండ్ వాళ్ళది, వీళ్ళ బాండ్ వీళ్ళది అని చెప్పింది. తర్వాత బర్నీ అని నుండి సార్ తనుజ, ఇక్కడ అడుగుతారు నాగార్జున గారు, బర్నీ తనుజ దివ్య ఉంటే నువ్వు ఎవరిని తీసేస్తావు అంటే, సార్ అది సార్ అంటే ఫస్ట్ దివ్యాని అడుగుతారు. దివ్యాని అడిగితే, సార్ ఖచ్చితంగా తనుజని కాపాడుతారు సార్, నన్ను తీసేస్తారు, ఎందుకంటే నేను అర్థం చేసుకుంటా అని చెప్పి ఆయనకు తెలుసు కదా సార్. అంటే తనుజ అర్థం చేసుకోదా అని అడిగింది సార్. ఆ తర్వాత అలా అని చేస్తారు సార్ అని అంటే ఇక బర్నీ అన్న, ఏం నువ్వెవరిని చేస్తావు అని అంటే, ఖచ్చితంగా నేను తనుజానికి ప్రొటెక్ట్ చేస్తాను సార్. అంత లేదు, మారిపోయినాయి రూల్స్. ఆ తర్వాత ఒక్క నిమిషం, దివ్య స్టార్ ఎవరితో పెట్టించుకుంటావు, మీ ఇమాన్యుల్తో పెట్టించుకుంటావు అంటే, ఓకే సార్ రైట్ పెట్టించుకుంటాను సార్, ఏం కాదు నా ఫ్రెండే కదా పెట్టించుకుంటాను అని చెప్పి పెట్టించేసుకుంది. ఆ తర్వాత బర్నీ గోల్డెన్ స్టార్, దివ్యతో ఎవరితో పెట్టించుకుంటావు గోల్డెన్ స్టార్ నువ్వు, దివ్యతోట తనుజతోట అంటే, దివ్యతోడు సార్. తనుజ చూసినావా, అర్థమైందా నీకు, ఎవరు చూసినావా, ముందొచ్చిన తోక్కండి వెనకొచ్చిన కొమ్ములే వాడి అర్థం చేసుకో అని చెప్పిండు అనమాట. అంటే కొంచెం ఎక్కిచ్చిండు. ఇక బెట్టాస్క్ గురించి మాట్లాడండి బర్నీ అన్న దగ్గర. నువ్వు ఏంటి బెట్టాస్క్లో అంటే, సార్ నేను బెట్టాస్క్లో 2 తప్పులు చేసింది సార్, 2 మిస్టేక్లు. ఒకటి ఏంటంటే సార్, శ్రీజని ఎత్తి అవతల బారేయడం ఒకటి సార్. రెండోది ఏంటంటే సార్, నేను కింద పడ్డప్పుడు సరిగ్గా సంచాలక్ చెప్పిండు, అంటే సంచాలక్ కరెక్ట్గా చెప్పకపోయినా సంచాలక్ డెసిషన్కి గౌరవం ఇచ్చినా కానీ దానికంటే ముందే నాకు శ్రీజ చెప్పింది సార్, నేనే ముందు కింద పడ్డా అని. అప్పుడు నేను లేచి వెళ్ళిపోవాలి కానీ లేచి వెళ్ళిపోలేదు సార్ అంటే, నీ అంతటా నువ్వు నేను ఫౌల్ చేశాను లేచి వెళ్ళిపోతే ఎక్కడో ఉండేటాను. ఇప్పుడు చూడు నువ్వు బెడ్ మీదకి వెళ్ళి కింద పడ్డా నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు మా దృష్టిలో కూడా కింద పడ్డావు అని చెప్పాడు అనమాట. కరెక్ట్గా ఆడాలి అని చెప్పిండు. ఆ తర్వాత రీతుకి, ఫ్లోరా ఏందమ్మా ఫ్లోరా నీ స్ట్రాటజీ ఏంది, రీతు కోసం డిమాండ్ పవన్ అక్కనే ఉంటే రీతు డిమాండ్ పవన్ తప్ప మిగతా వాళ్ళందరూ ఎవరు ఉండరు, ఆయన చాలా గట్టిగా ఆడుతారని చెప్పి ఆయనని తీసేయాలన్న ఉద్దేశంతో నువ్వు స్ట్రాటజీ ప్లే చేసినావు. సంచాలకం చేయాలి, స్ట్రాటజీలు ప్లే చేయొద్దు అని చెప్పిండు. అంటే హైలైట్ డైలాగ్ ఏంటంటే, అది ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలో డైలాగ్ లాగా అని ఒక మాట అన్నాడు చూడు, దేవుడు అంతటా ఉండలేక అమ్మని సృష్టించాడు, అలాగే బిగ్ బాస్ అంతటా ఉండలేక సంచాలక్ని సృష్టించాడు. ఈ డైలాగ్ మనం సీజన్ 5లో సంచాలక్ గురించి చెప్పినప్పుడు ఇదే కంపేర్ చేసి చెప్పినాం. మీరు చాలా ఏళ్ళ క్రితం కాబట్టి గుర్తుండకపోవచ్చు, కానీ ఇదే కంపారిజన్ చేసి చెప్పిన. దేవుడు అంతటా ఉండలేక అమ్మని సృష్టించినట్టు బిగ్ బాస్ అంతటా ఉండలేక సంచాలక్ని సృష్టించిండు అని అప్పుడు చెప్పిన. అంటే ఇప్పుడు ఆ థాట్ని వీళ్ళు కాపీ కొట్టారు అన్నాను, ఎందుకంటే ఆ ఛానల్ లేదు, ఆ వీడియోలో లేవు, కానీ చెప్తున్నా సిమిలర్ థాట్స్ అందరికీ వస్తాయి. ఆల్ రైట్. ఆ తర్వాత ఫ్లోరాతో మాట్లాడిన తర్వాత స్ట్రాటజీలో వేద్దామా, నువ్వు కరెక్ట్గా ఉండాలి అని చెప్పిండు. ఆ తర్వాత సారీ సార్ ఐ యాక్సెప్ట్ మై మిస్టేక్ అని చెప్పింది. ఆ తర్వాత రామురాతుడు అక్కడ చెప్తూనే ఉన్నాడు కమ్మా, రాము లే అంటే, సార్ కరెక్టే సార్ నేను చెప్పాను సార్, నేను బర్నీ అన్నాను సార్, కానీ అక్కడ ఫ్లోరా గారేమో మన ఇష్టం మన చాయిస్ మనం తీసుకోవచ్చు అని చెప్పింది. అంటే నీ వాయిస్ గట్టిగా వినిపించాలి, నీ వాయిస్ చిన్నగా ఉంటుంది కావచ్చు, అవతల వాళ్ళు పెద్దోళ్ళు అని రెస్పెక్ట్ ఇస్తావు కావచ్చు, అది కాదు, రాంగ్ అనిపించినప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడాలి, చిత్తర పిడుగోలే నువ్వు ముందుకు లేవాలి అన్నట్టుగా చెప్పిండు అన్నట్టు.
ఉమ్? సంచాలకుగా మీరు ఇలాంటి డెసిషన్ తీసుకుంటే ఆడియన్స్ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో వాళ్ళకి తెలుసు అని ఒక బెదిరింపు కాల్ అయితే ఇచ్చిందనమాట. భయపడుతున్నారా భయపడుతున్నారా వారంలో ఇక మన అన్నకి బర్నీ అన్నకి నువ్వు వారంలో చేసి తప్పులన్నీ చేసి వారం అయిపోయిన తర్వాత ఎండింగ్లో నిల్చొని చేతులు కట్టుకొని తప్పులు చేసిన సార్ అంటే ఆడియన్స్ చూస్తున్నారు. వారం ఎండింగ్లోనే కాదు వారం అంతా చూస్తారు, అయిపోద్ది, మరి జాగ్రత్తగా ఉండాలని చెప్పిండు. అఫ్కోర్స్ బర్నీ అన్న కూడా ఓటింగ్ చాలా తక్కువ వచ్చింది. బర్నీ అన్న కూడా డేంజర్ జోన్లో ఉండేటోడు. లక్కీలు ఏంటంటే ఆ సేఫ్ జోన్లోకి వెళ్ళింది కాబట్టి దివ్యనికితే బర్నీ అన్న ఇద్దరు డేంజర్ జోన్లో ఉండేటోళ్ళు, వాళ్ళు సేఫ్ అయిపోయారు. ఓటింగ్ ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. గమ్మత్ ఉంటుంది భయ్, అట్లా ఉంటుంది బిగ్ బాస్ తోటి. రైట్. బర్నీ నీకోసం యూకే నుంచి ఒక అమ్మాయి వచ్చిందే చెప్పడానికి. యూకే నుంచి వచ్చిన శృతి, కమాన్ ఎస్కా అంటే బర్నీ అన్న నమస్తే అన్న. ఏందన్నా నువ్వు అసలు నువ్వేంది బంధాలని ఏమో చేస్తాను, నువ్వు గబు చేస్తున్నావు. నేను అసలు స్టార్టింగ్లో మస్తు అనిపించింది నువ్వు, కానీ ఇప్పుడు నేను ఉంచబుద్ధి అయితే లేదు బిగ్ బాస్లో అన్నది. గట్లంటే ఏందమ్మా ఓకే నువ్వు యూకే నుంచి వచ్చినావు, నువ్వు ఊరు అనుకున్నాడు లోపల. అయితే బంధాలు వెనకాల వాడుతున్నావు అన్న, నువ్వు ఆట గేమ్ ఆడతలేవు నువ్వు అని చెప్పింది. పక్కా సిద్దిపేట లెక్క ఉంది, మరి ఏ ఊరు అని తెలియదు కానీ నాకు. ఆ తర్వాత ఇక నాగార్జున సార్ అండి మహాభారతం మొత్తం చెప్పిండు. ఇక ధర్మరాజు తెలుసు కదా, ధర్మరాజు ఉండేటోడు. ధర్మరాజు ఏం చేసిండు తెలుసా, పాచికలు వేసడానికి వాళ్ళు అడగంగానే ఒప్పుకోవద్దు కదా, జూదం ఆడద్దు కదా, తప్పుగా ధర్మరాజు అని పేరు పెట్టుకున్నాడు, జూదం ఆడిండు. జూదం ఆడుడే తప్ప అంటే పోయి పందాలు పెట్టాడు. అలా పందెం పెట్టాడు. బెట్టింగ్ వేస్తారు సార్, బెట్టింగ్ అనేది తప్పు కదా, బెట్టింగ్ యాప్స్ అప్పట్లో లేవు కానీ ఇదే బెట్టింగ్ అన్నట్టు, లీగల్ బెట్టింగ్. మరి అది వేసుడు కదా తప్పు కదా, అది వేసిండు. గన్లో రాజ్యం పెట్టిండు, రాజ్యం బీకింది. ఇంకో రాజ్యం పెట్టిండు, రాజ్యం బీకింది. అందరు ఆస్తులు పాస్తులు పెట్టిండు, అవి బీకినాయి. అన్ని బీకిన తర్వాత భార్యను పెట్టిండు, తప్పు కదా. చరిత్ర చూసుకుంటే చాలా తప్పులు ఉంటాయి కదా. పెద్ద మిస్టేక్ చేసి పాండవులు మంచోళ్ళు కౌరవులు చెడ్డోళ్ళు అంటే జూదమాడు తప్పు కదా. కానీ అంటే లోతు చూస్తే రకరకాలు ఉంటాయి అన్నట్టు. మళ్ళీ ధర్మం వేడి సైడ్ ఉంది ఏందని చాలా ఉంటాయి అన్నట్టు. అంటే తప్పు ఉంటుంది, దాంట్లో చిన్న తప్పు ఉంటుంది, ఒకటి పెద్ద తప్పు ఉంటుంది అన్నట్టు. ఆ పెద్ద తప్పు చేసిన వాళ్ళకి పెద్ద శిక్ష పడుతుంది అన్నట్టు. అది ఆ స్టోరీ బాగుంటుంది. అబ్బా మహాభారతంలో ఆ సీక్వెన్స్ ఎంత దయనీయంగా ఉంటుందంటే ఆ సిచ్యువేషను చదివితే జిమ్ అంటుంది. చూసారా అంటే ఆ పర్వం ఆ పర్టికులర్ ఎపిసోడ్ చదివిర్రా, చూసిరా, విన్నారా మహాభారతంలో? ఎందుకు కౌరవులు చెడ్డోళ్ళు అవుతారు, ఎందుకు కర్ణుడు చెడ్డోడు అవుతాడు, ఎందుకు అక్కడున్న దుశ్శాసనుడు వాళ్ళంతా చెడ్డోళ్ళు ఎందుకు అయ్యారు? వీళ్ళు జూదమాడిరు కదా, వీళ్ళు కదా భార్యని పనంగా పెట్టింది, వీళ్ళది కదా తప్పు. కానీ వాళ్ళకి ఎందుకు తప్పు అయింది, పెద్ద తప్పు వాళ్ళది ఎందుకు అయింది అనేది ఉంటుంది. అది వేరే లెవెల్ ఎమోషనల్ ఉంటుంది. నా అన్వేషణ అన్న మహాభారతం చెప్తాను అబ్బా, హైలైట్ ఇది. పాపం వ్యూస్ అవుతలే చూడు, మంచికి పోతే వ్యూస్ వస్తాయా? అన్ని తిట్టి ఇక ఆ కాడికి వెళ్ళి లెక్క పెడితే ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే అప్పుడు వ్యూస్ వస్తాయి చూడు. అన్ని బిత్రి వేషాలు, బ్యాంకాక్లలో పోయి తిరిగి ఇక్కడ పోయి అమ్మాయిలతో తిరుగుతుంటే, లేదంటే వల్గర్ కంటెంట్ పెడితే ఫుల్ వ్యూస్. అదే మహాభారతం పెడితే 2000, 3000, 5000, 7000 కూడా తెలియవు, అట్లుంటుంది చూడు. మంచికి రావు, పనికొచ్చే ముచ్చట ఛానల్లో మంచి విషయాలు పెడితే వచ్చినాయా. ఇక అఘోర గారి గురించి పెడితే అఘోరి గురించి పెడితే 5 లక్షల వ్యూస్ వచ్చినాయి. అట్లుంటుంది. మంచి చూస్తారు, మంచి ఎక్కుతుంది, మతికి ఎక్కుతుంది మంచి. రైట్. మహాభారత్ ఇందులో బాగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, టైం వేస్ట్ చేస్తున్నాను అనుకోకూరి. నేను మోటివేషనల్ స్టోరీస్ తోటి నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన, మన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన కదా మోటివేషన్ క్లాసెస్. నిజమైన గెలుపు అంటే ఏంటో తెలుసా? ఆ టైప్లో ఉండేటి మొత్తం. నువ్వు గెలవాలనుకుంటున్నావా, ఫస్ట్ నువ్వేం చేయాలో తెలుసా అని ఇట్లా స్టార్ట్ చేసేది. ఆ రోజులు తలుచుకుంటే అదొక గ్రీన్ స్క్రీన్ మీద ఎడిటింగ్లు. నెక్స్ట్ గోల్డెన్ స్టార్ సంచాలక్. సంచాలక్ ఏం చేసినావు? సంచాలక్ అన్నీ మిస్టేక్లే. సంచాలక్గా గోల్డెన్ స్టార్ అంటావు కానీ ఏంది? భగవంతుడు అదే ఇక్కడే చెప్పిండు, భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించినట్టుగా సంచాలకుని సృష్టిస్తే నువ్వు అన్ని ఫౌల్స్ చేస్తావా? ఆ శ్రీజ విషయంలో అక్కడ ఫౌల్ చేసినావు. శ్రీజ ఏందమ్మా, శ్రీజ నువ్వు ఫైట్ చేయాలి కదమ్మా. నువ్వు హోల్లో నుంచి ఫస్ట్ బయటకు వచ్చింది నువ్వేనా? చాలా వరకు ఎక్కువ శాతం బయటకు వచ్చింది నువ్వేనా అంటే నేనే సార్. మరి నీ గురించి నువ్వు ఫైట్ చేయాలి కదమ్మా, ఆర్గ్యూ చేయాలి కదమ్మా. ఆ మనసులో అనుకోవచ్చు, ఆర్గ్యూ చేస్తేనేమో ఆర్గ్యూ చేస్తారని తిడతాడు, ఆర్గ్యూ చేయకపోతే ఆర్గ్యూ చేయట్లేదని తిడతాడు. ఎటు చేసినా నాకేనా అనుకుండొచ్చు ఆమె. గోల్డెన్ స్టార్ అక్కడ సంచాలకుగా ఫెయిలు. ఈ బెలూన్ టాస్క్ ఏమైందయ్యా? డిమాండ్ పవన్ రీతో బెలూన్ టాస్క్ కదా ఆడేది.
అసలు ఆ బెలూన్ టాస్క్‌లో సంజన ఒక్కతే బాగా ఆడింది. ఆ డిమాండ్ పవను ఏందా రీతు నువ్వు చేసిన వెంటనే ఏంది ఆ బెలూన్ అట్లా సైడ్‌కేసుకుంటారా? ఎవరు చెప్పిర్రు నీకు అంటే, సార్ నేను అడిగినా సార్ సంచాలక్‌ని అడిగి నిర్ణయం తీసుకున్నారంటే, సంచాలకు నీదే తప్పయ్యా మొత్తం ఆగమాగం పట్టించినావు. ఆ బెలూన్ టాస్క్ అట్నే ఆడిపిచ్చేది. సంచాలక్ అంటే ఏంటో తెలుసా? ఎస్వి కృష్ణారెడ్డి గారు ఏమన్నారో తెలుసా? రైట్. ఆ తర్వాత శ్రీజ స్మార్ట్. ఒక్క నిమిషం. సంజన తోసేస్తారు. ఇక్కడ బర్నీ అన్న బెడ్ దానిలో ఒక మాట అంటాడు. ఏమంటంటే శ్రీజ చాలా స్మార్ట్ సార్. శ్రీజ చాలా స్మార్ట్ కాబట్టి నేను సెకండ్ మిస్టేక్ నాది ఏంటంటే శ్రీజని ఎత్తిపడేయడం కదా సార్. శ్రీజ నేను ఎందుకు ఎత్తేసిన అంటే సార్ శ్రీజ చాలా స్మార్ట్. తనుజాని ఎత్తేస్తుందేమో అని డౌట్ వచ్చింది సార్. అందుకే శ్రీజని ఎత్తేసిన సార్ అని. అవునా? అది కరెక్టా? అయినా కానీ ఎందుకు ఆమె స్మార్ట్ అంటే ఆమె మంచి ప్లేయర్ కదా. మరి మంచి ప్లేయర్ ముందుకు పోవాలి కానీ నీకు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు ముందుకు వెళ్తారా? ఏంటి కరెక్ట్ అంటే సార్ మంచి ప్లేయర్ ముందుకు వెళ్ళాలి సార్. సారీ సార్ తప్పైపోయింది సార్ అంటే శ్రీజని వెళ్ళాలి కదా సార్ అంటే అవును. శ్రీజ లేచి సార్ ఆయన మిస్టేక్ చేసినాను ఇప్పుడు అంటున్నాడు కదా సార్. ఒక్కసారి నా దగ్గర ఇప్పటిదాకా చెప్పలేదు సార్. ఆయన మిస్టేక్ చేసిండు తప్పు చేసిన అన్న ఫీలింగ్ ఆయనకు రిగ్రెట్ అవేం లేవు సార్. ఇప్పుడు మీ ముందు చెప్తున్నానంటే వారం ఎండింగ్లో చెప్తే కాదమ్మా ఆడియన్స్ చూస్తారమ్మా అని అందుకని అన్నట్టు సార్. ఓకే నెక్స్ట్ పేజ్. రాము రాథోడ్ అదిరిపోయిందా అసలు. క్యాప్టెన్ అంటే క్యాప్టెన్ మామూలు క్యాప్టెన్ కాదు. నువ్వు తోపు, నువ్వు తురుము, నువ్వు కెవ్వు కేక అబ్బాబ్బా క్యాప్టెన్ అంటే క్యాప్టెన్ అయ్యా సపోర్ట్ కొట్టరు క్యాప్టెన్కి అని చెప్పి బెస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి అంటే ఈ సీజన్కి అని చెప్పి ఆ తర్వాత గోల్డెన్ స్టార్ తీసుకో అన్నాడు. ఆ తర్వాత బర్త్డే సార్ సంజన గారిది బర్త్డే అంటే హ్యాపీ బర్త్డే టు యూ అని ఐ మీన్ మెనీ 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 హ్యాపీ చెప్జడే అని చెప్పింది సార్. ఆ తర్వాత నాగార్జున గారు ఆటలో పక్క వాళ్ళు తప్పైనా కానీ చెప్పాలి కదా. రాము అంత బాగుందబ్బా సూపర్ చేసినావు కానీ ఇప్పుడు ఎవరైనా తప్పు చేసినప్పుడు తప్పని చెప్పాలి. ఇప్పుడు నీ పక్కనోడి వాయిస్ కరెక్ట్గా ఉంది నీ వాయిస్ చిన్నగా ఉందని చెప్పి నువ్వు సైలెంట్ అయిపోతావా? కరెక్ట్ కాదు కదా. నువ్వు క్యాప్టెన్సీలో సంచాలకుగా చేసినప్పుడు నీ రైట్ డెసిషన్ ఉన్నప్పుడు పక్కన వాళ్ళు రాంగ్ చెప్తున్నప్పుడు నువ్వు రైట్ సైడ్ తీసుకోవాలి కదా. మరి ఎందుకు చెప్పలేదంటే సార్ అది సార్ కొన్ని సందర్భాలలో ఏమైందంటే సార్ ఇట్లా అయించారు అట్లా అయించారు అని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. నో యువర్ సంచాలక్ యువర్ క్యాప్టెన్ నీ వాయిస్ వినరు నీ మాట వినరు అని ఎట్లా అంటావు నువ్వు? నీ మాటకి వాల్యూ లేకపోయినా నీ పొజిషన్కి వాల్యూ ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చి నీ మాట వినాల్సిందే. నువ్వు గట్టిగా మాట్లాడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అనేది మర్చిపోకు. నువ్వు ఎక్కడి దాకా వచ్చావు అనేది కూడా మర్చిపోకు. అర్థం చేసుకో. నువ్వు ఒక చిచ్చార పిడుగువి, నువ్వు తుఫాన్వి, నువ్వు సంద్రానివి, నువ్వు అది నువ్వు ఏదో అన్నట్టుగా మర్చి చెప్పినాడు. అంటే యాక్చువల్లీ వీళ్ళకి బూస్టింగ్ ఇస్తున్నాడు అన్నట్టు హార్లిక్స్. ఆ తర్వాత గోల్డెన్ స్టార్ ఏమో ఎందుకయ్యా ఇచ్చారు గోల్డెన్ స్టార్ ఎందుకు వేసుకుంటున్నారు అనుకుండవచ్చు ఇమాన్యుల్. సంచాలక్ తప్పు చేస్తే ఏంటన్నట్టు ఇది కరెక్ట్ కాదు కదా. మీ వల్ల వేరే టీమ్స్కి ఇబ్బంది అయినట్టే కదా. శ్రీజాది ఏమైంది ఇప్పుడు తన వల్ల ఇప్పుడు సుమన్ శెట్టన్కి శ్రీజాకి ఇప్పుడు ఫ్లోరా వల్ల నీ వల్ల వాళ్ళు అసలు స్కోర్ చేయాల్సింది పోయినట్టే కదా అని చెప్పిన అనమాట. బెలూన్ టాస్క్లో ఏం జరిగింది అదే మళ్ళీ మాట్లాడారు. ఆ తర్వాత సుమన్ శెట్టన్న సంజన గారితో మాట్లాడాడు. ఏంటమ్మా నువ్వు టాస్కులు మీరు చాలా ఫౌల్ చేయకుండా కరెక్ట్గా ఆడారు న్యాయంగా ఆడారు సూపర్గా ఆడారు మరి ఏంది మీ అన్యాయం జరిగిందని ఫీల్ అయినావు అంటే సార్ 100 పాయింట్స్ రావాలి కదా సార్. 100 పాయింట్స్ సార్ 100 పాయింట్స్ అంటుంది. 100 పాయింట్స్ కాదమ్మా ఇప్పుడు అందరు పాయింట్స్ తీసేసారు సగం చేశారు మీకు తీయలేదు కదా అందుకే మీరు సెకండ్ ప్లేస్కి వచ్చారు కదా మీకు న్యాయం జరిగింది కదా. బిగ్ బాస్ ఎప్పుడు తల్లి బిడ్డే న్యాయం చూస్తాడు అవునా. ఈ వీక్ ఇప్పుడు చూడమ్మా మీరు అంటే లేదు సార్ నేను సేఫ్ జోన్లోకి పోయేదాన్ని నీ స్కోర్ వచ్చేది బాగుండేది నేను ఫిజికల్ టాస్క్లు ఆడలేకపోతున్నా స్మార్ట్ ప్లే ఉన్నవి ఆడగలుగుతాను సార్ అలాంటివి ఉండేది కదా సార్ నాకు ఇబ్బంది అయింది సార్. ఫ్లోర్ అయినా అంతే సార్ అక్కడ అబ్బాయిలతోటి ఫిజికల్గా పోలేం కదంటే రాణి రుద్రమాదేవి ఝాన్సీ లక్ష్మీబాయి తెలుసా నీకు నువ్వు ఎలా ఉండాలో తెలుసా వీరోచితంగా పోరాటం చేయాలి నీకు ఇంకొకరి పేరు చెప్తా అని చెప్పి కిత్తూరు చెన్నమ్మాదేవి కన్నడ ఆమె కావచ్చు ఈమె కర్ణాటక నుంచి వచ్చింది కదా అందుకే చెప్తున్నాడు. కిత్తూరు చెన్నమ్మాదేవి తెలుసా నీకు ఎలా ఫైట్ చేసింది అబ్బాయి అంటే జెంట్స్ తోటి కదా ఆమె ఫైట్ చేసింది అని చెప్పిండు అనమాట. బూస్టింగ్ చేయడానికి ట్రై చేసింది కానీ కాదు సార్ మెంటల్లీ బ్లాక్లో ఉన్నాం సార్ అక్కడ ముగ్గురు వస్తారు సార్ పైల్వాన్ లెక్క సైతాన్ టాన్ టాన్ అని ఇంత వస్తారు సార్ ఇట్లా కట్అవుట్లు వచ్చి నన్ను బట్టిరు సార్ ఇట్లా తీసి చుక్కని విసిరేసారు సార్ ఏం చేయాలో అర్థం కాలేదు సార్ అన్నట్టుగా. అంటే చూడమ్మా అక్కడ అమ్మాయి ఉంది అమ్మాయి ఎంత ఫైట్ చేస్తుంది శ్రీజాని చూసి నేర్చుకో శ్రీజాని చూసి వాళ్ళే భయపడుతున్నారు అర్థమైందంటే సార్ అవును సార్ కాకపోతే భయం అయింది సార్ వాళ్ళతోటి ఆడలేకపోయాం సార్ అట్లా చేసినాం ఇట్లా చేసినామంటే లేదమ్మా ఆడాలి అదంతా తీసేయి గట్టిగా పెట్టుకో మనసులో ఆడాలి ఓకేనా. రాము రాథోడు బెడ్ దానిలో తీసుకున్న నిర్ణయం కరెక్టేనా అంటే లేదు సార్ కరెక్ట్ కాదు మరి నువ్వు బెడ్ టాస్క్లో నువ్వు బాగా ఫైట్ చేయాలి కదమ్మా ఫైట్ ఎందుకు చేయలేదు భయమైంది. తర్వాత 1-2 సెకండ్ క్వశ్చన్ ఒక నిమిషం రికార్డ్ అవుతుందా ఓకే అవుతుంది ఒక్క నిమిషం ఆగరే. క్యాప్టెన్సీ నచ్చిందమ్మా రాము రాథోడ్ అంటే అంతా నచ్చింది సార్ అంతా బాగానే ఉంది కానీ ఇంకా బెడ్ విషయంలో సార్ నాకు ఏంటంటే బయటకు వెళ్ళిపోమని చెప్పింది సార్. ఫస్ట్ ఏమో ఓకే పడుకోవచ్చు అని చెప్పి నాకు ఇవాళ ఎనర్జీ లేదు హెల్త్ బాగాలేదు నేను రేపు పొద్దుగాలు వెళ్తా అంటే సరే అన్నాడు. ఆ తర్వాత వచ్చి మళ్ళీ బర్నీ అన్న దగ్గర పోయిండి వచ్చిండు లేదని చెప్పినంటే ఇక రాము రాథోడ్ అండి సార్
బర్నీ అన్నకి మాత్రం ఆపర్చునిటీ ఇచ్చిందంటే బర్నీ అన్న విషయంలో అని చెప్పి రామరాజు వచ్చి సార్ బర్నీ అన్నకి హెల్త్ బాగాలేదు సార్ అందరిని అడిగాను సార్ అందరూ ఓకే చెప్పారంటే మరి ఏమైంది ఈమె విషయంలో అంటే నాకు గుర్తులేదు అన్నాడు. గుర్తులేదా మంచిగున్నారయ్యా నువ్వు ఆ అమ్మాయి మంచిగున్నారు ఎవరు రీతు ఈమె అయితే సరే గుర్తులేదు అంటున్నావు కదా నేను చెప్తా పాటు మొత్తం ఏం జరిగిందో నువ్వు పడుకోవాలి ఇక్కడనే పడుకుంటా రేపు పొద్దున వెళ్తా అంటే సరే అన్నావు. ఆ తర్వాత బర్నీ అన్న దగ్గరికి పోయినావు ఇట్లా పడుకుంటుందట అని చెప్పిన ఆయనేమో వద్దు పంపించేసి రూల్స్కి అతీతంగా ఉంటుంది రూల్స్ బ్రేక్ చేసినట్టు ఉంటుంది నో 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 ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పిండు చెప్పంగా నువ్వు వీడికి వచ్చి ఇట్స్ నాట్ కరెక్ట్ ఆమె బొమ్మని చెప్పినావు ఇది జరిగింది అంటే సార్ నాకు గుర్తులేదు సార్ అన్నాడు. గుర్తులేదు కాదమ్మా నువ్వు ఇంకొకరికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు వాళ్ళు ఏదో చెప్తూ నువ్వు ఏదో వింటున్నావు వాళ్ళు చెప్పిన డెసిషన్ నీ డెసిషన్కి చెప్తున్నావు నీ సొంత డెసిషన్ ఉండలేదు అర్థం చేసుకో నీ గురించే చెప్తున్నా అని చెప్పి కొంచెం మంచిది చెప్పాడు. ఆ తర్వాత నిజం శ్రీజాకి అదే నిజం తెలిసినా కానీ ఆర్గ్యూ చేసుకోవట్లేదు ఆర్గ్యూ చేసుకోవాలమ్మా గట్టిగా ఆర్గ్యూ చేయాలని చెప్పిండు. ఆ తర్వాత ఇక్కడ ఇంకేంది రీతుకు నీకేందమ్మా మధ్యలో ఇద్దరికి పడతలేదంటే మనకు ఘోరంగా పంచాయతీ ఉందట ఇద్దరి మధ్యలో ఏంటమ్మా సమస్య చెప్పండి అని అంటే అవును సార్ నేను ఎక్కడ ఆ పక్కన వచ్చి కూర్చున్నా కానీ వెళ్ళిపోతుంది ఎవరైనా నూనె పట్టుకొని పోతుంది ఈ మధ్య మాట్లాడతలేదు సార్ కంప్లీట్గా అసలు ఎక్కడ కూడా ఇప్పుడు సుమనన్న దగ్గరికి పోయి గీమెతో ఎందుకు కలిసినావు అని అట్లా కూడా అడిగింది సార్ అన్ని రకాలుగా ఇట్లా నెగిటివ్గా ఉన్నది సార్ నేను అంటే పడతలేదు ఆమెకి అని చెప్తే రీతులే పడితే నాకేం తెలియదు నాకు గతం తెలీదు గుర్తులేదు మర్చిపోయాను అన్నది. ఆహా సరిపోయినావు నీకు జుట్టు కట్ చేసిరు బ్రెయిన్ కట్ చేయలేదు మెమరీ వీకలేదు నీది ఏందమ్మా నువ్వు ఇట్లా చేస్తున్నావు నువ్వు మర్చిపోయినావు ఇక రామరాతడు మర్చిపోయినట్టు ఇక నేను ఎందుకు వచ్చినా నాకేమో తెలుసా వాళ్ళు చెప్తలేరా గుర్తు చేసుకుని చెప్తలేనా యూ నాకు సార్ మతి మరుపు గీ అంటే నడవదమ్మా కరెక్ట్గా ఉండాలి రైట్ చేయాలి ఫస్ట్ రైట్ చేస్తే దానికి మళ్ళీ క్వశ్చన్ చేసేదానికి ఉండదు రైట్. శ్రీజ ఉండి బర్నీ చేసింది కరెక్టేనా సారీ నాగార్జున సార్ అడుగుతాడు శ్రీజ బర్నీ ఎత్తే అవతల వారేసింది అది కరెక్టేనా అంటే సార్ ఆయన గేమ్ పరంగా ఆయన గేమ్ అనుకుంటే అది కరెక్టే సార్ కానీ నా పరంగా అయితే నాకు చూస్తే కరెక్ట్గా అనిపించలేదు సార్ ఎందుకంటే ఆయన మాట్లాడుతుండగా పడేయడం అది కరెక్ట్ కాదు కదా సార్ అని చెప్పి చెప్పింది అనమాట. ఆ తర్వాత మనకి సుమన్ శెట్టి అసలు అలగడం తెలియని ఆజాత శత్రువు అలిగితే ఎలా ఉంటుందో అలా ఉందయ్యా అసలు ఎంత కోపం వచ్చింది నీకు కిలోలు కిలోలు వచ్చిందా కోపం నీకు అంతా బీపీతోటి పోయేలా ఉన్నావు ఎందుకంత కోపం వచ్చింది చెప్పు అని చెప్పి అడిగినాడు. సార్ అది ఏం జరిగిందంటే సార్ నా కాలు తాకుతాయా సార్ నేను ఏమన్నా 6 అడుగులు ఉన్నానా సార్ కాలు తాకుతాయా కరెక్ట్గా అది జూమ్ వేసి చూపిస్తే జూమ్ వేసి కదా అక్కడ ఫుటేజ్ అంతా పైనుంచి అట్లా పైన టాప్ షాట్ నుంచి చూపిస్తే లిటరల్లీ సుమన్ శెట్టి అన్న కిందికే ఉన్నాడు. ఫ్లోరా గారిది తప్పే కాదనిపించింది నాకైతే ఆడియన్స్ అంతా కూడా లేదు తాకలేదన్నారు కానీ లిటరల్లీ అందరూ ఆ బెడ్ ఉందా ఆ బెడ్ గింతుందా అనుకుందామయ్యా ఆ బెడ్ గింతుంది అందరేమో గింత ఉన్నారు ఇక్కడ నుంచి ఉన్నారు ఇది టాపు ఇగో బెడ్ ఇది ఇక్కడ నుంచి ఉన్నారు రైట్. సుమన్ అన్న ఇంత ఉన్నాడు ఎక్కడి నుంచి ఉన్నాడు ఇక్కడ నుంచి ఉన్నాడా లేడు ఇక్కడ నుంచి ఉన్నాడు తాకదా కిందగా తాకుతుంది కనిపిస్తుంది అయింది ఏదో ఇంత అంటింది పూర్తిగా టచ్ కాకపోయి ఉండొచ్చు కానీ కొంచెం అన్న టచ్ అయ్యి ఉండొచ్చు ఫ్లోటింగ్లో ఫ్లోటే కామ్ సార్ ఇట్లా పట్టుకుంటే ఫ్లోట్ అవుతామంటే అందరేమో గిట్లున్నారు ఫ్లోటింగ్కి కిందికి చేతులు పెట్టి అన్ననేమో గిట్లున్నాడు మీరు కరెక్ట్ పొజిషన్ చూస్తే ఏదో ఇక సుమన్ అన్నకి 4 పాజిటివ్ మాటలు చెప్పాలి సపోర్ట్ కొట్టాలి అంతకు మించి ఇంకేం లేదబ్బా. ప్రతి వారం వస్తారు మెచ్చుకుంటారు వెళ్తారు రిపీట్ వస్తారు మెచ్చుకుంటారు వెళ్తారు రిపీట్ ఇదే ఉన్నది సుమన్ అన్న విషయంలో. ఆ తర్వాత ఏమో మరి పుసుకన ఒక్కసారి గట్టిగా ఏమైనా సీరియస్ అయితే సుమన్ అన్న ఈ అంటారని భయపడతాడు పాడు నాగార్జున సార్. సుమన్ శెట్టి స్విమ్మింగ్ పూల్లో అట్లా మరి రాంగ్ డెసిషన్ తీసుకున్నారు ఫ్లోరా రాంగ్ డెసిషన్ తీసుకున్నావు ఇట్లా కరెక్ట్ కాదమ్మా రామరాతోడు లేచి నేను చూశాను సార్ తాకినట్టు అనిపించింది అంటే నువ్వు టాప్ నుంచి వెళ్తుడు చూడలేదు ఆడియన్స్ ఏమంటావు చూడలేదు కదా చూడలేదు అంత చూడలేదు తాగలే అయిపోయింది సుమన్ శెట్టి బంగారం రా సుమన్ శెట్టికి అనవసరంగా ఇప్పుడు స్కోర్ బాయ్ సేఫ్ జోన్లోకి పోయే ఛాన్స్ బాయ్ నాగార్జున సార్ అంటాడు ఈ టాస్క్లో ఈ పేరు సేఫ్ జోన్కి వెళ్ళకుండా అయిపోయింది కదా సార్ అది సేఫ్ జోన్కి వెళ్ళే టాస్క్ కాదు సార్ అది ఒక పర్సనే సేఫ్ జోన్లోకి వెళ్ళేది అది ఈ పేరు కాదు. అక్కడ ఏంది శ్రీజాకి అన్యాయం జరిగింది కళ్యాణ్ వల్ల అని చెప్పి కళ్యాణ్ రా సుమన్ శెట్టికి అండ్ శ్రీజాకి వీళ్ళిద్దరికి బ్లాక్ స్టార్ సిద్ధుదా ఎందుకు ఇస్తున్నావు అంటే ఇప్పుడు కళ్యాణ్ చూసినావా మీరు అర్థం చేసుకోరి మిగతా వాళ్ళకి తెలియదేమో నేను చెప్తున్నా శ్రీజ నువ్వు వెళ్ళేదానివి నువ్వు వెళ్ళినావు అనేది ఎవరికైనా తెలుసో లేదో కానీ కళ్యాణ్కి తెలుసు కదా నువ్వే ముందు వెళ్ళినావని అయినా కానీ నిన్ను గెలవనీయకుండా చేసిండు అర్థం చేసుకో అని చెప్పి వాళ్ళిద్దరికి మధ్య పుల్లలు పెట్టినంత చేస్తే కళ్యాణ్ టక్కు నుండి సార్ అక్కడ అది కాదు సార్ పాయింట్ మొత్తం బయటకు రావాలని పెట్టారు రూలు ఈ టోన్లోనే ఉంటుంది తెలుసా అది బయటకి రావాలని చెప్పి పెట్టారు సార్ నేనే బయటకు వచ్చాను సార్ అందుకే నాకు ఇచ్చారు సార్ టచ్ మ్యాటర్ కాదు సార్ టచ్ అంటే ఎవరు ఫస్ట్ టచ్ చేస్తారో వాళ్ళే కదండి ఎవరు ఫస్ట్ టచ్ చేశారు అనేది మ్యాటరే కాదు సార్ మీకు ఎవరు చెవిలో చెప్పేటోళ్ళు ఎట్లా పడితే అట్లా చెప్తారు అది కాదు సార్ మ్యాటర్ బాడీ మొత్తం బయటకు రావాలి నాది బయటకు వచ్చింది అందుకే నాకు ఇచ్చారు
నా ఫ్రెండ్ సార్, నా ఫ్రెండ్ ఎందుకు నేను చీట్ చేసుకుంటా అని అన్నాడు. రైట్. ఆ తర్వాత డిమాండ్ పవన్ రీతుకి అదే బెలూన్ దాని మీద గ్లాస్ పీకిరు కదా. అవును కాదబ్బా, ఇప్పుడు రీతు ఓడిపోయిందో టాస్క్, గ్లాస్ మీద గ్లాస్ పెట్టేటప్పుడు ఒకటి గ్లాస్ పెట్టలేక పోయింది అనుకుందాం. ఆ మాడుమొహం పెట్టుకుని అంతా అల్లకిల్లకి చెప్పుకుంటూ రీతు వల్లనే చెప్తే ఆమె బాధపడదా? నువ్వు దగ్గర తీసుకుని ఓదార్చాలి. నీ పేరు, నీ జంట, నీ సోపతి ఎట్లుండాలి? మీరు మంచి కలిసిమెలిసి ఉండాలి, కలిసి మెలిసి కుదిసి కుమ్మేసి ఊపేసి ఆపేయాలి మీరంతా. నువ్వు ఆ హోల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు నాన్న బయటకు రా నాన్న, నాన్న 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 అన్నదా నిన్ను? అంత మెచ్చుకున్నదా? నీ గెలుపులో ఆమె గెలుపు చూసుకుందా? మరి ఆమె గెలుపులో నీ గెలుపు చూసుకోవాలి. అట్ట ఏడిపిస్తారా నువ్వు అని చెప్పి నాగార్జున సార్ రీతు గురించి డిమాండ్ పవన్కి క్లాస్ వీకెండ్. నాకేమనిపించిందంటే డిమాండ్ పవన్ బాధపడడం తప్పలేదు. ఆ ఒక్క పాయింట్ మీదకి వెళ్ళి వాళ్ళు ఎలిమినేషన్ జోన్కి వేరు, లేకపోతే పోకపోయేటోళ్ళు కదా. అండ్ ఇంకోటి అంత టఫ్ ఫైట్ ఇచ్చారు కదా, అన్ని టాస్క్లలో గెలుస్తూ వచ్చింది కదా. ఎంత బాగా ఆడతాడు తెలుసా అసలు. ఎవరిని ఒక మాట అన్నాడు, ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా డిమాండ్ పవన్ ఏమన్నాడు. రీతు ఏడుస్తుంది, ఏడిస్తే కోపం వస్తుంది మనకి. ఎందుకు ఎడుతున్నావు నువ్వా, ఎందుకు ఎడుతున్నావు అన్నిటికీ అంటాడు. రైట్. సార్ ఆ తర్వాత నాగార్జున సార్ అండి ఫైర్ స్టోమ్ రాబోతుంది, మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇగో రీతుకి అంటే మన డిమానాలకి ఇద్దరికి బ్లాక్ స్టార్ పెట్టిపోయాయి. కళ్యాణ్ చూసినావా? కళ్యాణ్ ఎవరైతే నీకు సపోర్ట్ చేయలేదో అనుకున్నావో బాధపడ్డావో వాళ్ళిద్దరికీ నువ్వు గోల్డెన్ స్టార్ పెట్టుకుని కెప్టెన్ హోదాలో వాళ్ళకి బ్లాక్ స్టార్ పెడుతున్నావు, అర్థమైందా? వాళ్ళిద్దరు సపోర్ట్ చేశారు కదా, ఈయన కెప్టెన్ కావాలంటే ఈయన కెప్టెన్ ఉత్తగరా ఏడా. ఇక మీకు ఫైర్ స్ట్రోమ్ ఆపే శక్తి, ఇంకొన్ని అడిషనల్ బెనిఫిట్స్ అన్నీ రావాలంటే మీకు ఒక అస్త్రం కావాలి, అదే పవర్ అస్త్ర. పోయిన సీజన్ 7లో చిన్న కప్పు సాసర్లానే ఉండేది, కానీ ఈ సీజన్లో నీలోఫర్ కప్పు సాసర్ అంత ఇంత పెద్దగా చేసాం, చాలా పెద్దగా ఉంది. ఈసారి టీ కప్పుకి కింద ఉండే సాసర్ కాదు, ఈసారి డైరెక్ట్గా ప్లేట్ అంతా పెట్టినాం, టిఫిన్ ప్లేట్ నాస్టా. ఇంత ఉన్నదయ్యా ఈసారి పవర్ అస్త్ర. పెరిగింది సైజు, 2 సీజన్లకు పెరిగింది అమ్మో, 2 years. ఓకే. ఆ తర్వాత ఇక్కడ మనం గేమ్ ఆడుతున్నాం. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను చిట్టీలు ఇస్తే ఆ చిట్టీలలో వచ్చిన పేరోళ్ళు ఫస్ట్ లోపల పోవాలి. యాక్టివిటీ రూమ్లో అక్కడ 6 కీస్ ఉంటాయి. గోల్డెన్ స్టార్ వచ్చిన వాళ్ళకి 6 కీస్ ఉంటాయి. 6 కీస్లలో మీకు ఎవరైనా నచ్చకపోతే కనుక వాళ్ళ కీ ఇరగొట్టేసి వచ్చేయాలి. నెక్స్ట్ ఎవరు పంపించాలో మీరే డిసైడ్ చేయాలని చెప్పిండు బంపర్ ఆఫర్. సరే, ఇక్కడనే తనుజ ఏం డెసిషన్ తీసుకుందో నాకు అర్థం కాలేదు. కొంచెం క్యాలిక్యులేటివ్గా ఆడాలి, ఇక్కడ క్యాలిక్యులేటివ్గా ఆడలేదు. అయినా అఫ్కోర్స్ క్యాలిక్యులేటివ్గా ఆడిన ఎవరికొత్తే ఏం లేదు తొక్క, కానీ అంటే ఇది కూడా మ్యాటర్ అవుతుంది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు మరీ బలంగా 2 టీంలాగా డివైడ్ అయ్యి, ఇప్పుడు ఒక మాట, కళ్యాణ్కి కనుక పవర్ అస్త్ర వచ్చుంటే శ్రీజ కోసం వాడేటోడేమో అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇప్పుడు ఇమాన్యుల్కి పవర్ అస్త్ర వచ్చింది కాబట్టి రీతుని కాపాడుకున్నాడు అనేది కూడా వస్తుంది. అది మనం రేపు ఎపిసోడ్ డిసైడ్ చేయగలుగుతాము. అదేం జరిగింది ప్రాసెస్ అనేది కరెక్ట్ తెలియదు కాబట్టి మనం చెప్పలేం. కానీ ఇప్పుడు తనుజ పోయింది దెబ్బ ఫస్ట్, రాము రాథోడ్ కీ తీసేసింది. ఎందుకంటే రాము రాథోడ్ ఇండివిజువల్ ప్లేయర్, అక్కడ ఎవరు సపోర్ట్ చేయరు. బర్నీ కూడా చేస్తే లేంట్లేదు. రైట్. అయితే తనుజ పోయింది, రామరాత్రుడు కీ ఇరిచేసి ఏమన్నదంటే వేరే పర్సన్స్ దగ్గర స్టాండ్ తీసుకోడు, పెద్దగా స్ట్రాంగ్గా ఉండడు సిచ్యువేషన్స్లలో, ఇట్లాంటివన్నీ చెప్పింది. నెక్స్ట్ ఎవరు రావాలో నువ్వే డిసైడ్ కమ్మంటే పోయి, దివి సార్ నేను నిన్న హర్ట్ చేశాను సార్ తనండి, బికాజ్ ఐ హర్టెడ్ హర్. అదేంది అట్లా కాదు కదా, అది కాదు కదా గేమ్. కనీసం మా నాన్నకి ఇస్తున్నాను చెప్పి బర్నీకి ఇచ్చినా కానీ స్టాండ్ తీసుకున్నందుకన్నా ఉండేది కదా. ఈమెకు అన్ని ఎమోషన్స్, ఏడుపులు పెడబొబ్బుల మీదకి వెళ్ళి ఒకటి నిర్ణయాలు. రైట్. దివ్యానికిత పోయింది, కళ్యాణ్ తెరిచేసింది. ఆబ్వియస్లీ అనుకున్న కళ్యాణ్నే తీసేస్తుంది, ఎందుకంటే అక్కడ భరణి ఉన్నాడు, ఇమాన్యుల్ ఉన్నాడు. కళ్యాణ్ అంటే కళ్యాణ్ తీసేస్తుంది, అంతేనా కాదా? కళ్యాణ్ని తీసేసి ఎక్కువ బ్రెయిన్ పెట్టి ఆలోచించలేడు సార్, ఫిజికల్ టాస్క్లు ఆడగలుగుతాడు కానీ మైండ్ గేమ్స్ బ్రెయిన్ అంత ఏం లేదు సార్ అని చెప్పింది. ఆ తర్వాత దివ్యానికిత ఇప్పుడు చూడు భరణి అన్నకి ఇచ్చుకుంది. భరణి అన్న ఏం చేసిండు, తనుజ తీసేసిండు. వావ్. ఎందుకంటే తనుజాకి కనుక ఇఫ్ ఇన్ కేస్ బర్నీ అన్న పోయి తనుజ తీయకుండా ఇమాన్యుల్ తీసిండు అనుకో, ఖచ్చితంగా ఇమాన్యుల్ తీస్తే అప్పుడు తనుజాకి వచ్చేస్తుంది ఏది, పవర్ అస్త్ర. తనుజాకి వచ్చింది అనుకో, తనుజ ఎవరికి ఇస్తుంది, తీసుకొని మళ్ళీ కళ్యాణ్కో ఇంకెవరికైనా ఆడుతుంది. అందుకని తనుజాకి రావద్దని చెప్పి తనుజాకి ఇరిచిపారేసారు ఫస్ట్. కళ్యాణ్కి రాకుండా దివి చేసింది, తనుజాకి రాకుండా బర్నీ అన్న చేసిండు. కాదు చేసేసరికి ఏంటంటే ఈమె ఎమోషనల్ పర్సన్ సార్. 2-3 ఇన్సిడెంట్స్లో చూసినాం కదా సార్, స్టాండ్ తీసుకున్న వాళ్ళ కోసం స్టాండ్ తీసుకోవచ్చు సార్, మళ్ళీ ఎమోషనల్గా ఏదేదో చేస్తూ ఉంటుంది అని బాండ్ బ్రేక్ చేసుకున్నట్టు. ఇది ఎవరు హెల్ప్ చేస్తారో వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ లేదు ఏం లేదని చెప్పింది. అది ఇరిచేసిండు, వచ్చేసిండు బర్నీ అన్న. వచ్చి ఇమాన్యుల్ అనగానే ఇమాన్యుల్ పోయి దివ్యానికిత ఇరిచేసిండు. అక్కడ ఎవరెవరిది, దివ్యానికితది ఉంది, అంతే ఒకటే ఉందా, ఒక్క నిమిషం. బర్నీ అన్నది ఉంది, దివ్యానికితది ఉంది. సో ఇమాన్యుల్ పోయి దివ్యానికితది ఇరిచేసిండు.
ఆ తర్వాత లాస్ట్కి కళ్యాణ్ని పంపించారు. కళ్యాణ్ని పంపిస్తే హైలైట్ ఏంటంటే చూడు, ఇమాన్యుల్ పోయి దివ్యానికితో తెరిచేసిండు. అక్కడ మిగిలింది కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ అండ్ భరణి. కళ్యాణ్ని పంపించాడు నాగార్జున సార్. క్యాప్టెన్ కదా నువ్వు వెళ్ళు అన్నాడు. పోయిండు. లాస్ట్ ఫైనల్ డెసిషన్ ఎవరిది? కళ్యాణ్ది. కళ్యాణ్ ఏం చేసిండు? భరణి అన్నకి ఇతడా, సార్ ఈయన కొంచెం నాకు ఎదుగు సేఫ్ ప్లేయర్ అనిపిస్తుంది సార్, అందుకే ఇమాన్యుల్కి ఇస్తున్నాను చెప్పి ఇమాన్యుల్కి ఇచ్చిండు. ఇమాన్యుల్కి పవర్ అస్త్రా వచ్చింది. అటు తిప్పి ఇమాన్యుల్కి పవర్ అస్త్రా. అంటే అఫ్కోర్స్ అన్ని వర్గాలకి ఈయన కొంచెం క్లోజ్గా ఉంటాడు కాబట్టి, అంటే మీది చూడన్నా క్లోజ్గానే ఉంటాడు కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ సపోర్ట్ వస్తుంది అన్నట్టు. సో సింపుల్లీ ఇమాన్యుల్కి పవర్ అస్త్రా వచ్చింది. ఆ పవర్ అస్త్రాన్ని రీతు కోసం వాడిండని ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మనకి ఆ తర్వాత లాస్ట్లో ఏం చేస్తారు, ఈ పవర్ అస్త్రా అయిపోయిన తర్వాత దీనివల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ కామెడీ కూడా చేసింది నాగార్జున సార్. ఏంటి అంటే అక్కడ నుంచి పీకుతా ఉంటారు మొత్తం. ఏంటయ్యా పైనుంచి ఇట్లా పట్టుకుంటూ వస్తుంది కదా అన్న, కళ్యాణ్ బీకి ఇచ్చేస్తాడు అన్నట్టు. ఏంటి నీకు అది కూడా కావాలంటే సార్ దాంతో పాటు ఉంటుందేమో అనుకున్నాను సార్. ఓకే ఒక పని చేయి, నీకు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తా, ఆ డబ్బా ఉంది కదా అది భుజం మీద వేసుకొని మొత్తంగా బాక్స్ పట్టుకెళ్ళంటాడు. ఆ తర్వాత బయటకు రాగానే శ్రీజ కూడా అదే అడుగుతుంది, ఏంటి మనీలన్నా బాక్స్ తీసుకొస్తలే అంటది. ఆ తర్వాత డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళని బయట నిలబెట్టేసి వాళ్ళ ముందు బోర్డులు పెట్టేసి ఆ బోర్డులో ఓపెన్ చేస్తే అంత డేంజర్ జోన్ అని ఉంటుంది. ఫ్లోరాకి రీతుకి మాత్రం ఎవిక్షన్ అని ఉంటుంది. ఎవిక్షన్కి దగ్గరగా ఉన్న వీళ్ళిద్దరు ఎలిమినేట్ కావాలి. కానీ అసలు ఈ ఎవిక్షన్కి దగ్గరగా లేని పర్సన్ని తీసుకుపోయి ఎలిమినేట్ చేసిరు శ్రీజాని. వావ్ సూపర్. ఇది జరిగిన కథ. ఈ వీడియో లెంతీగా ఉండొచ్చు కానీ కొంత ఇంట్రెస్టింగ్గానే ఉందని నేను అనుకుంటున్నా. చెప్పిందా లేదే, కొంచెం నిద్రమబ్బులు చెప్పిందా. సరే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభాకాంక్షలు. సమాప్తం. రేపు పొద్దున కలుద్దాం.